అన్నం తిన్నా ఫోనే. ఏడుస్తున్నారనుకోండి దేనికైనా, ఊరుకోబెట్టాలంటే ఫోన్ ఇచ్చేస్తే చాలు. ఊరుకుంటాడులే అని చెప్పి అలవాటు చేసేస్తున్నారు. ఇంకా పిల్లలు ఆకలేసినా సరే అన్నం అడగట్లేదు. ఏమైనా తినడానికి అడగట్లేదండి. ప్రతిదానికి ఇదే చేస్తున్నారు. ఒకవేళ తల్లిదండ్రులు అరే ఫోన్‌కి ఇంత అడిక్ట్ అయిపోయాడని చెప్పి ఫోన్ లాక్కుంటే కోపం. పిచ్చి కోపం. అరుస్తారు, గీపెడతారు, తల కొట్టేసుకుంటారు. ఇంట్లో ఫోన్‌కి బానిసలు ఎవరు ఫస్ట్? పిల్లల పేరెంట్స్ పేరెంట్స్ ఫస్ట్. అనేటువంటిది ఫస్ట్ క్వశ్చన్. చిన్నప్పటి నుంచి పిల్లలకి ఏమిటంటే తినిపించాలి అన్న సందర్భం దగ్గర నుంచి ఫోన్తో ఇది చేస్తారు. వాళ్ళు ఖాళీగా ఉంటే గోల చేస్తుంటే ఫోన్ ఇచ్చి వెళ్ళుంటారు. ఇంకా దారుణం ఏమిటంటే ఎవరైనా రిలేటివ్స్ వచ్చారు, వాళ్ళతో కన్వర్జేషన్ ఉండదు. నువ్వు వెళ్ళిపో, ఫోన్ ఇచ్చేసి నీ గదిలోకి నువ్వు వెళ్ళిపో. హోంవర్క్ చేయించడం పెద్ద టాస్క్ అండి. దానికి ఒక గంట సేపు డ్రామా ఏంటేంటో చెప్తారు. సో ఏంటంటారు అసలు దానికి? మొదటి పిల్లవాడిని చూద్దాం. వాడు పట్టుకుని అటు ఇటు ఎందుకు కూర్చున్నాడు? ఈ పిల్లవాడికి మీరంటే ఎంతో బాధ్యత, మీరంటే ఎంతో గౌరవం, వాడి పని మీద బాధ్యత, ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి కదా పిల్లవాడికి. లేకపోతే ఎందుకు కూర్చుంటాడండి? రెండో వాళ్ళు ఫోన్ అనేటువంటిది ఇలా చదవటం మొదలు పెట్టేటప్పటికి ఫోన్ అవసరం అవుతుంది. నాకు ఫోన్ కావాలి, అప్పుడే ఫోన్ కావాలి, ఫోన్ కోసం వెతకడం మొదలు పెడతారు. మూడోది ఏమిటంటే మీ చేతుల్లో నుంచి ఫోన్ తీసేశారు అంటే ఒక విపరీతమైనటువంటి కోపం వస్తుంది, ఒక ఫ్రస్ట్రేషన్ వాళ్ళకి. సో ఆ క్షణం వాళ్ళని ఎలా డీల్ చేయాలనేటువంటిది మనకి తెలియనటువంటి సందర్భం అనమాట. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమం. మీ అందరికీ ఎప్పుడు తెలిసిన సుపరిచిత వ్యక్తులైనటువంటి సుబ్బారావు గారితో పాటు నేను కూడా స్టూడియోలో ఉన్నాను. మనందరికీ తెలుసు, ఇప్పటి వరకు సుబ్బారావు గారు చాలా ఎపిసోడ్స్లో పిల్లలకి మంచి గైడెన్స్ ఇవ్వడమే కాదు, చాలా రకాల విషయాల మీద ఆయన మాట్లాడేటటువంటి మాటలు మనల్ని చాలా ఆలోచింపజేస్తాయి. ఈ నేపథ్యంలోనే ఒక పిల్లలు అలాగే వారి యొక్క భవిష్యత్ అనే కార్యక్రమంలో భాగంగా స్పెషల్ ఎపిసోడ్స్ అనేవి చేయడం జరుగుతుంది. అంతేకాదు కొంచెం అడ్వాన్స్డ్గా, కొంచెం ఫార్వర్డెడ్గా సుబ్బారావు గారు ఏం చేశారు అని అంటే, ప్రతి సండే కూడా మాధాపూర్లో అలాగే మియాపూర్లో దీంట్లో ఉన్నటువంటి బ్రాంచెస్లో పేరెంటింగ్ సెషన్స్ అనేవి కూడా స్టార్ట్ చేశారు. మీ అందరికీ తెలిసిందే, ఆయనతో మాట్లాడాలని మీరు చాలాసార్లు లైవ్ కార్యక్రమాలు పెట్టినప్పుడు కానీ, పర్సనల్గా కానీ మీ ఒపీనియన్స్ని, అలాగే మీకు ఏదైనా సందేహాలున్నా మీరు వెంటనే కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఫోన్లు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ప్రత్యేకంగా పేరెంట్స్ గురించి ఏర్పాటు చేసిన ఈ సెషన్స్కి మీరు వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సో ఇంకెందుకు ఆలస్యం, సుబ్బారావు గారు ఉన్నారు, వారితో పాటు ఈ స్పెషల్ ఎపిసోడ్ కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం తెలుపుతూ ఆయనని ఇన్వైట్ చేసేద్దాం. హలో సార్, నమస్కారం. సో మీ గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే. అలాగే పేరెంట్స్ విషయంలో మీరు తీసుకుంటున్నటువంటి శ్రద్ధ, పిల్లల భవిష్యత్తు అంటే పేరెంట్స్ ఎలాగో కేర్ తీసుకుంటారు, కానీ పేరెంట్స్ పిల్లల్ని హ్యాండిల్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలి. అందులో వాళ్ళ ఇంట్లో జరిగే ఎవ్రీడే రొటీన్ క్యాజువల్ స్టోరీస్ గురించి ఇప్పుడు మనం ఎపిసోడ్స్ చేస్తూ ఉన్నాం. దాంట్లో నేను కూడా పాల్గొనడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దీనివల్ల ఫ్యూచర్లో పిల్లల్ని ఎలాగా కంట్రోల్ చేయొచ్చు, అలాగే వారి భవిష్యత్తుకి మనం ఏ విధంగా తోడ్పాటు అందించవచ్చు అన్న విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. సో నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ప్రతిరోజు ఉండేదే పిల్లల అమ్మాయి కానీ అబ్బాయి కానీ ప్యాంపరింగ్ అనేది ఎక్కువ. నిద్ర స్కూల్కి లేపి పంపించడం అనేది ఒక పెద్ద టాస్క్. అసలు ఎన్నిసార్లు పిలిచినా లేవరు. పిలిచి 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 ఆఖరికి గట్టిగా అరవాలి, లేదంటే కొట్టినట్టయినా మనం ఏదో ఒకటి చేయాలి. అలా అయితేనే కనుక వాళ్ళు కదలరు. అది కూడా చేపట్టుకొని లేపాలి, బ్రష్ చేయించాలి, టిఫిన్ తినిపించాలి, స్నానం చేయించాలి. సో ఏంటంటారు దానికి? సో ఉదయాన్నే లేవటం ఎందుకు సమస్య అనేటువంటిది మీరు అడుగుతున్నటువంటిది. దానికన్నా ముందు మీరు చాలా చక్కగా చెప్పారు, పిల్లల్ని పెంచడం దాంట్లో మొట్టమొదటిగా ఆ పేరెంటింగ్ స్ట్రెంథెన్ చేయటం. సో అప్పుడు అన్ని సమస్యలు కూడా చాలా చాలా చిన్నవి అయిపోతాయి. ప్రతి సమస్య కూడా ఒక మంచి ఆపర్చునిటీ కింద మంచి ఆనందాన్ని ఇస్తుందండి. ఆ పేరెంట్స్కి ఆ మార్పు వచ్చేటువంటి క్రమంలో అది చెప్పలేనటువంటి అనిర్విచమైనటువంటి ఆపర్చునిటీ అనమాట అండి. సో అది ఎంత గొప్ప విషయం. సో అంటే ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మీరు క్వశ్చన్స్ అయితే అంటే రోజువారీ ఏదైతే తల్లిదండ్రులకు ఉండేటువంటి క్వశ్చన్స్, దానికి ఆన్సర్స్. సో మొదటి క్వశ్చన్ ఉదయాన్నే లేవకపోవటం అనేటువంటిది. ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతాను జమీమ్మ గారు, పేరెంట్స్ అందరినీ కూడా, ఉదయాన్నే లేవలేకపోతున్నారా, లేవాలని వాళ్ళకి అనిపించట్లేదు లేదా? రెండు విషయాలు, రైట్? సో రెండు ఒకేలాగా అనిపించవచ్చు, కానీ కొంచెం లోతుకి వెళ్తే మనకి చాలా దీనికి సంబంధించినటువంటి అర్థం తెలిసిపోతుంది. అంతేకాకుండా చాలామంది ఏమిటంటే జనరల్గా ఒక సొల్యూషన్ చెప్పేస్తారు, ఇలా చేయండి, అట్లా ఉండదండి. ఒక్కొక్క పిల్లలు ఒక్కోలాగా ఉంటారు. అసలు వాళ్ళు ఏ గ్రూప్కి చెందుతారు, అసలు లేవకపోవటానికి
ఉన్నటువంటి సమస్య ఏమిటి అనేటువంటిది మొట్టమొదటి. ఉమ్, ఎప్పుడూ కూడా పిల్లల విషయంలో ఏదైనా ఒక ప్రవర్తన మీకు ఇబ్బందికరంగా అనిపిస్తే సమస్య ఆ రోజు అక్కడే ఉండదు, ఉమ్, దాని వెనక ఎక్కడో ఉంటుంది. ఆహా, ఉదాహరణకి ఉదయాన్నే లేవట్లేదు అనేటప్పుడు ఉదయం సమస్య అయి ఉండకపోవచ్చు, అది Yeah. ఆ ముందు రోజు రాత్రి సమస్య అయి ఉండొచ్చు. ఓహోహో, Right? కరెక్ట్. సో మొట్టమొదట గ్రూప్ ఏమిటంటే అలా ముందు రోజు అలసిపోయినటువంటి పిల్లలు ఉదయం లేవలేకపోతున్నారా. ముందు రోజు అలసిపోవటం అంటే 10 గంటలు 11, 12, 1 గంట దాకా పడుకోకుండా అది చదువుకోవచ్చు, లేకపోతే మొబైల్తో ఆడుకోవచ్చు, ఏదైనా కావచ్చు. సో ఆ ముందు రోజు సరైనటువంటి ప్లానింగ్ లేకుండా ఆ నెక్స్ట్ డే లేవలేకపోతున్నారా, ఇది మొదటి గ్రూప్. Mm. సో రెండో గ్రూప్ ఏమిటంటే వాళ్ళు ఏదైనా ఒక భయం, తెలియనటువంటి భయం ఉంటుందండి, ఒక తెలియనటువంటి భయం ఉంటుంది. సో భయంతో లేవలేకపోవచ్చు. అంటే ఈ భయం ఎలాంటి భయం అంటే ఆ రోజు స్కూల్లో ఏదైనా సబ్మిట్ చేయటం కానివ్వండి, లేదా స్కూల్లో బులియింగ్ కానివ్వండి, లేదా అక్కడ టీచర్కి సంబంధించి ఏదైనా సబ్జెక్ట్లో టీచర్కి సంబంధించి భయం కావచ్చు. ఇది జనరల్గా ఎవరు పట్టించుకోరు. సో దీనివల్ల ఒక అవాయిడెన్స్ వచ్చేటువంటి పిల్లలు కొంత గ్రూప్ వాళ్ళు ఉంటారు. ఇది రెండో టైపు. మూడవది ఏమిటంటేనండి ప్రతిదీ అమ్మాయి చేస్తుంది. ఉదయాన్నే లేపటం అమ్మాయి లేపుతుంది, ఆ దుప్పటి లాగటం అమ్మాయి లాగుతుంది, రైట్. వాడిని లేపి వాష్రూమ్కి పంపించడం అమ్మాయి చేస్తుంది, షూస్ అన్నీ తీసుకొచ్చి అమ్మాయి పెడుతుంది, సాక్స్లు వేస్తుంది, బ్యాగ్లో బుక్స్ అన్నీ అమ్మాయి సర్దుతుంది. సో ఇదొక గ్రూప్ ఉంటారు. మీకు అనిపించవచ్చు ఎందుకని ఈ గ్రూప్ ఎందుకు, మరి తల్లి అంటే బాధ్యతగా చెయ్యాలి కదా అని అనిపించవచ్చు. ఇక్కడ ఏమవుతుందంటేనండి, ఇక్కడ లెర్నింగ్ డిపెండెన్సీ పెరిగిపోతుంది, సైకాలజీలో చెప్తారు. సో మీరేమిటంటే ఎప్పుడైతే వీళ్ళ బాధ్యతను కూడా తల్లి తొందరగా చేయటం కోసమో, లేకపోతే అతి ప్రేమతోనో, లేదా వాళ్ళ చిన్నపిల్లలు అనుకోవటం వల్ల ఇది చేయటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఎప్పటికీ ఆ బాధ్యత తీసుకోరు. ఆ లెర్న్ డిపెండెన్సీ పెరిగిపోవటంతో వాళ్ళు లేవటం అనేటువంటి బాధ్యతను కూడా వాళ్ళు తీసుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఇది ఒక గ్రూప్. సో ఇక మరో గ్రూప్ ఏమిటంటే, ఈ గ్రూప్లో ఏమిటంటే అంటే ఇది అందరికీ కాదు, చిన్నపిల్లలు అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చిన్నపిల్లల విషయంలో యాక్చువల్గా దీని గురించి మాట్లాడుకోము, ఇప్పుడున్న పరిస్థితుల్లో మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి. ఆరోగ్య కారణాలు, డి విటమిన్ డెఫిషియన్సీ కానివ్వండి, B12 డెఫిషియన్సీ కానివ్వండి, దారుణం ఏమిటంటే ఈరోజు పిల్లల్లో కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. సో దానివల్ల ఏదైనా వాళ్ళు లేవకపోవటం అనేటువంటిది ఈ యొక్క ఇబ్బంది ఉంటుంది. సో ఈ విధంగా మనం చూస్తేనండి మొదటి గ్రూప్ చెప్పాను మీకు. సో రాత్రి వరకు వాళ్ళు వేకప్ అయి ఉండి ఏదో కారణాల వల్ల, మొబైల్ వల్ల కానివ్వండి, దేనివల్ల కానివ్వండి, ఇలాంటి వాళ్ళకి ఒకరోజు తొందరగా పడుకోవటం, ఒకరోజు లేటుగా పడుకోవడం, ఒకరోజు తొందరగా లేవటం, రోజు సెలవు ఉంటే 10 వరకు పడుకోవటం, ఇలాంటి కారణాలు ఏవైతే ఉంటాయో ఇది ఏమవుతుందంటే సైకలాజికల్గా కూడా సర్కేడియన్ రిథమ్ అంటారు బ్రెయిన్లో. సో అదేమిటంటే బయలాజికల్ క్లాక్. మీరు చూడండి, కొంతమంది ఉదయాన్నే లేచేటప్పుడు, కొంతమంది ఎక్సర్సైజ్ చేసేటువంటి వాళ్ళు, కొంతమంది రెగ్యులర్గా టైం టేబుల్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి క్లాక్ కూడా పెట్టవలసినటువంటి అవసరం ఉండదు. సడన్గా అదే నిమిషానికి టక్కన లేస్తారు. ఎలా లేస్తారు? కొంతమంది షార్ప్గా అదే టైంకి లేస్తారు. సో దాన్ని ఆ బ్రెయిన్ లో ఉన్నటువంటి బయలాజికల్ క్లాక్, సర్కేడియన్ రిథమ్ అంటారు దాన్ని బాడీలో. సో అంత గొప్ప విషయం అండి బాడీ అనే, హ్యూమన్ బాడీ అనేటువంటిది అది ఒక గొప్ప విషయం. దాన్ని జాగ్రత్తగా మనం నర్చర్ చేయగలిగినట్లయితే అన్ని అదే చూసుకుంటుంది. దాని ఫంక్షన్ పాడు చేయకుండా ఉంటే చాలు. సో ఆ మొదటి వాళ్ళ పిల్లలకి ఏమిటంటే అది సెట్ చేయాలి. సో అంటే ఇక్కడ అది సమస్య కాదు, దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేస్తామనేటువంటిది ఇంపార్టెంట్. సో ఇప్పుడు అర్థమైంది కదండి, అందరికీ ఒకటే సొల్యూషన్ కాదు, మనకి చాలా తేలిక చెప్పడం, లేపండి లేకపోతే 10 రోజులు ట్రై చేయండి, ఇవన్నీ కాదు. సో ఇప్పుడు ఇలా 4 కేటగిరీలోను 5 కేటగిరీలోను ప్రతి సమస్యకు మనం చూసినప్పుడు ఈ కేటగిరీలో మా పిల్లవాడు ఏ కేటగిరీలో ఉన్నాడు, దానికి ఏం చేయాలి అనేటువంటిది ఇంపార్టెంట్. సో బ్రాడర్గా చూస్తే వీళ్ళంతటికీ ఏమిటంటే సొల్యూషన్ ఏమిటంటే ఒకటండి, మొట్టమొదటిగా ఏమిటంటే స్క్రీన్ టైం. సో ఇంట్లో ఒక 9:30 తర్వాతో, లేకపోతే 9 తర్వాతో, 8:30 తర్వాతో స్క్రీన్ టైం అనేటువంటిది కంప్లీట్గా ఆగిపోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది మొట్టమొదటిది. రెండవది, మీరు ఆ పిల్లవాడు లేవట్లేదు అంటున్నారు కదా, ఆ లేవనటువంటి పిల్లవాడు రేపొద్దుట వాడికి ఇష్టమైనటువంటి పని ఏదైనా, ఒక క్రికెట్ ఆడించడానికి తీసుకెళ్ళటము, లేకపోతే వాడికి ఇష్టమైనటువంటి ట్రిప్కి రేపొద్దుట వెళ్ళాలి, వాడి ఇష్టమైన చోటికి ట్రిప్ వెళ్ళాలి అన్నారు.
సో అప్పుడు లేస్తాడా లేడా? అందరికంటే ముందు లేస్తాడు కదా! మరి ప్రాబ్లమ్ ఎక్కడుంది? సో Interest. దీంట్లో ఏంటంటే కొన్నిటిలో ఏమిటంటే వాళ్ళ అలవాటుల్లో, ఉమ్, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్‌లో, కొన్నిసార్లు ఎమోషనల్ థింగ్స్‌లో ఉమ్, డిపెండ్ అయి ఉంటుంది ఇది. ఆ డిపెండెన్సీ ఎక్కడుంది అనేటువంటిది మనం తెలుసుకోవాల్సినటువంటి. అందుకే మీరు ఇప్పుడు చెప్పారు చూసారా? ఆ పిల్లవాడికి రేపొద్దుట నీకు ఇష్టమైన ట్రిప్‌కి వెళ్ళబోతున్నాము అంటే వాడు 7కి మీరు పుష్ చేసి లేపేటువంటి పిల్లవాడు 5కి లేచి కూర్చుంటాడు. అవును. సో అది దట్స్ ద పవర్ ఆఫ్ చిల్డ్రన్ అన్నమాట అండి. ఉమ్, సో కాబట్టి వాళ్ళకేమిటంటే ఆ ఇంట్రెస్ట్ తీసుకొచ్చేటువంటి అంశం ఏదైతే ఉంటుందో ఈ కేటగిరీకి సంబంధించి ఎవరికి ఏ ఇంట్రెస్ట్‌ని మనం యాడ్ చేయాల్సిన అవసరం ఉందో అది సెకండ్ ఎలిమెంట్. ఉమ్, ద థర్డ్ ఎలిమెంట్ ఏమిటంటే అండి వీళ్ళకి మొట్టమొదటిగా వీళ్ళేమిటంటే ఆ నెక్స్ట్ డే బాధ్యతను ముందే వాళ్ళకి తెలిసేటట్టు చేయటం. ఉమ్, అది వారం రోజులు పట్టొచ్చు, 10 రోజులు పట్టొచ్చు, 15 రోజులు పట్టొచ్చు. సో దానికి ఒక చిన్న టెక్నిక్ ఏమిటంటే ముందు రోజు రేపు ఉదయం వాళ్ళు స్కూల్‌కి వెళ్ళాల్సినటువంటిది మీరు సర్దటం కాకుండా పిల్లలకి ప్రశాంతతతో, సహనంతో ముందు రోజే వాళ్ళు రేపటి రోజున వాళ్ళు ఏం చేయబోతున్నారో, ఏ బుక్స్ పట్టుకెళ్ళబోతున్నారో అవన్నీ వాళ్ళ చేత సర్దించండి. ఉమ్, షూ అనేటువంటిది కొంచెం పాలిష్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటే, క్లీన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటే ముందు రోజే క్లీన్ చేసుకొని అక్కడ పెట్టి చూడండి. ఒక 10 రోజులు ట్రై చేయండి. దెన్ యూ విల్ సీ ద చేంజెస్ అనమాట అండి. అప్పుడేమవుతుందంటే ఆళ్ళ కొంత ఆ నెక్స్ట్ డే యాక్టివిటీ అనేటువంటిది కనెక్ట్ అయి ఉంటుంది. ఉమ్, రైట్? కొంత ఎంథూసియాజం అనేటువంటిది ఉంటుంది. మూడవది మీరు అలారం పెట్టొద్దు. వాళ్ళని పెట్టమనండి. రైట్? సో ఇవి ఈ చిన్న చిన్న మార్పులు ఇదేదో పెద్ద పెద్ద కాదు, మన పిల్లలండి వాళ్ళు. సో వాళ్ళు చిన్న చిన్న మార్పులు చేస్తే ఆటోమేటిక్‌గా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ 4 కేటగిరీలో ఏంటనేది చూడండి. దీనికి సంబంధించి ఈ చిన్న చిన్న మార్పులు చేయండి. కొంత సహనంతో మీరు ఏదైతే మార్పు కోరుకుంటున్నారో ఆ మార్పును కొంత సహనంతో మీరు చేయాల్సినటువంటిది మీరు చేయండి. ఉమ్, వాళ్ళు లేపటం అనేటువంటిది తల్లిగా మీ బాధ్యత కాదు. అది మీరు బాధ్యత అనుకోవచ్చు. ఓకే. కానీ వాళ్ళకి వాళ్ళే లేచేటట్టు చేయటం అనేటువంటిది నిజమైన పేరెంటింగ్. ఉమ్. అవును, సో correct. ఇది పిల్లలు లేవట్లేదు అనేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి తల్లిదండ్రులు తీసుకోండి. ఒక 10 రోజులు ఆలోచించి చెయ్యండి. దెన్ యూ విల్ సీ ద చేంజెస్. అంటే విత్ ఇన్ డేస్ లో మార్పు అనేది వాళ్ళలో వచ్చేస్తుంది. యెస్. ఎస్, రైట్. చాలా మంచి వ్యాలిడ్ పాయింట్ ని చెప్పారండి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే హోంవర్క్ చేయించడం పెద్ద టాస్క్ అండి. దానికి ఒక గంట సేపు డ్రామా ఏంటేంటో చెప్తారు. సో ఏంటంటారు అసలు దానికి? అంటే ఇక్కడ కూడా అంతే. రకరకాల పిల్లలు. ఉమ్, మనం ఎప్పుడు కూడా కామన్ సొల్యూషన్ కాదండి. పిల్లలు రకరకాల. ఇప్పుడు ఒక ఇంట్లో 2 పిల్లలు, 3 పిల్లలు ఉన్నారనుకోండి. ముగ్గురు ఒకలా ఉండరు కదా! అవును. ఒకడు చాలా స్ట్రిక్ట్‌గా వచ్చిన వెంటనే నీట్‌గా కొంతసేపు రిలాక్స్ అయ్యి వెంటనే మొదలుపెట్టి చేస్తాడు. మీరు చెప్పవలసిన అవసరం లేకుండా. ఇంకొకటి విషయంలో అలా ఉండకపోవచ్చు. ఉమ్, ఇంకో మూడో పిల్లవాడు ఉంటే వాడు ఇంకొక డిఫరెంట్‌గా ఉండొచ్చు. రైట్? అవును. సో మరి ఇప్పుడు ఈ హోంవర్క్ చేయలేనప్పుడు ఏ టైప్‌లో వాడు చేయలేకపోతున్నాడు ఉమ్, అనేటువంటిది కూడా చెప్తా. ఉమ్, మొదటి టైప్ ఏమిటంటే వాడు పెన్ పట్టుకుని కూర్చుంటాడు. మీరు చెప్పారు, యాజ్ ఎ మదర్‌గా చెప్పారు. చెప్పిన తర్వాత పెన్ పట్టుకుని కూర్చుంటాడు. మీరు హాఫ్ అన్ అవర్ అయినా 40 మినిట్స్ అయినా ఏది ముందుకు కదలదు. అక్కడే అలా కూర్చుని ఉంటాడు. ఉమ్, అటు చూస్తూ ఇటు చూస్తూ ఏదో కొంచెం అటు ఇటు చేస్తూ ఉంటాడు. ఇది ఒక టైప్ పిల్లలు ఉంటారు. రెండవది హోంవర్క్ చేయాలి అని అనుకునేటప్పుడు మీరు కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన వెంటనే ఇల్లంతా రౌండ్ కొట్టొస్తాడు. ఉమ్, వాష్‌రూమ్‌కి ఒకసారి వెళ్తాడు. మంచినీళ్ళు తాగడానికి వెళ్తాడు. లేకపోతే ఇంకోటి అదేదో ఉందంటాడు. ఇంకోటి ఇదేదో ఉందంటాడు. ఏదో స్టోరీ చేస్తాడు. మీరన్నారు చూసారా డ్రామా. ఉమ్, సూపర్ డ్రామా చేస్తాడు. ఉమ్, అవును. ఇదొక టైప్ ఉంటుంది. ఇంకా మూడో ఒకళ్ళేమిటంటే వీరెంత చెప్పినా ఏంటంటే వాళ్ళు చేయరు. కానీ కూర్చున్న తర్వాత 5 నిమిషాల్లో చేసి అలా పక్కన పడేస్తారు. ఏమో speed లో చేసేస్తారు. అవును. హెమా స్పీడ్‌లో చేసి పక్కన పెడతారు. ఉమ్, రైట్? సో ఇదొక టైపు. ఇక నాలుగోది ఏమిటంటే మీరు చెప్పవలసినటువంటి అవసరం లేకుండానే వాళ్ళ హోంవర్క్ వాళ్ళు చేసుకునేటువంటి. ఓకే. వాళ్ళతో సమస్య లేదు. వాళ్ళ గురించి మనం మాట్లాడవలసిన పని లేదు ఇప్పుడు. అంతే కదా మీ అవును. క్వెషన్‌లోని. సో ఇప్పుడు ఈ 3 టైప్‌లు నేను ఏదైతే చెప్పానో ఈ 3 టైపుల్లో ఈ పిల్లవాడు ఏ టైప్‌లో ఉన్నాడు? ఇటు ఇటు తిరుగుతున్నాడా? లేకపోతే మొదలుపెట్టి అది చేయకుండా కూర్చుంటున్నాడా? రైట్? ఉమ్, సో అసలు మొదలనేటువంటిది పెట్టడు. ఎంతో కష్టపడి చెప్తే తప్ప లేదా కోప్పడితే తప్ప మొదలుపెట్టడు. అవును. మొదలుపెట్టిన తర్వాత ఫాస్ట్‌గా చేస్తాడు. సో ఇలా రకరకాలు ఉంటారు. సో ఇప్పుడు మూడో కేటగిరీ చెప్పాను చూసారా? వాడు మొదలు పెట్టడు గానీ మొదలుపెట్టిన తర్వాత ఇమ్మీడియేట్‌గా చేసేటువంటి వాడు. వాడి అటెన్షన్ లెవెల్ చాలా వేరే. వాడు అసలు గ్రేట్. ఉమ్, కానీ వాడిని కూర్చోబెట్టడం అనేటువంటిది వాడిని కూర్చోబెట్టడం దాని విలువ నేర్పడం అంటే వాడు వెళ్ళేటువంటి హైట్స్ మనం ఎవరు ఊహించలేం. ఆ స్థాయిలో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అటెన్షన్ స్పాన్ అనేటువంటిది తక్కువ ఉండొచ్చు. కానీ
ఆ డిగ్రీ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ అటెన్షన్ అనేటువంటిది చాలా అయి ఉంటుంది ఆ పిల్లల విషయంలో. సో ఇక్కడ ఏమిటి, వాడు చేయకపోవడానికి కారణం ఏమిటి? ఒకటి, మొదటి పిల్లవాడిని చూద్దాం. వాడు పట్టుకుని అటు ఇటు ఎందుకు కూర్చున్నాడు? ఈ పిల్లవాడికి మీరంటే ఎంతో బాధ్యత, మీరంటే ఎంతో గౌరవం, వాడి పని మీద బాధ్యత, ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి కదా పిల్లవాడికి. లేకపోతే ఎందుకు కూర్చుంటాడండి? మీరు చెప్పినట్టుగా మీకు మాటకి ఎదురు చెప్పేసి పోతాడు కదా, నేను చేస్తానులే అని అంటాడు, అంతే కదా. వాడు ఎందుకు కూర్చున్నాడు? వాడికి ఎంత గౌరవం ఉంది, చేసే పని మీద ఉంది, మీరు చెప్పేటువంటి మాట మీద ఉంది, కానీ ముందుకు ఎందుకు వెళ్ళట్లా? రైట్. సో ఇది కదా మనం తెలుసుకోవాల్సింది. వాడు కూర్చోవటం అనేటువంటిది వాడి బాధ్యత వాడు నిర్వర్తించాడు. వాడు తర్వాత చేయలేకపోతున్నప్పుడు మనం ఎందుకు చేయలేకపోతున్నాం అనేటువంటి నిందించడం కాకుండా అక్కడ ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడు అనేటువంటిది ఇంపార్టెంట్ కదా. సో ఆ పిల్లవాడికి ఏమిటంటే, అలాంటి వాడికి ఏంటంటే కొంత దాని మీద అర్థం చేసుకోవడం తక్కువై ఉండొచ్చు, దాని మీద అవగాహన లేకపోవచ్చు, ఆ చేసేటువంటి విధానంలో వాడు ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. ఇప్పుడు వీడికి కావాల్సింది ఏమిటి? లిటిల్ బిట్ సపోర్ట్ కావాలి వాడికి, రైట్. సో అవసరమైతే మనం ఇద్దరు కూర్చొని చేద్దామని కొన్ని రోజుల పాటు, అన్ని రోజులు కాదు మరలా, సో కొన్ని రోజుల పాటు ఏమిటన్నా నీకు ఎక్కడ సమస్య వస్తుంది అనేటువంటిది, ఆ సమస్యను ఐడెంటిఫై చేసి దాన్ని మనం తీయగలిగినట్లయితే, మీరు లేకపోతే ఏదైనా టీచర్ సహాయం తీసుకుని కొంచెం ఆ భయాన్ని మనం తొలగించగలిగినట్లయితే వాడు, నేను ఇందాక చెప్పాను చూసారా 4వ టైపు, వాడు వచ్చిన వెంటనే చూసుకుని వెళ్ళిపోతే ఆ కేటగిరీలోకి వాడు వచ్చేస్తాడు, రైట్. సో ఇదే రెండో వాడు ఉన్నాడు చూసారా, ఇల్లు చుట్టూ ఒక రౌండ్ కొడతా ఉంటాడు. వీడు చాలా చాలా మీరు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయవలసిన రకం వీడు. మీరు మామూలుగా మాటలతో ఇది అవ్వదు. సో వాడికి ఏమిటంటే ఏదో ఒక మ్యాజిక్ చెయ్యాలి వాడికి. ఎందుకంటే ఆ మ్యాజిక్ చేయకపోతే వాడు అసలు కూర్చోవటం అనేటువంటిది కష్టమైనటువంటిది. ఇది అంటే పూర్తిగా దీని మీద ఆ ఇంట్రెస్ట్ కానీ ఏమీ లేకుండా వేరే వాటి మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాడు దీనికి పూర్తిగా దూరం జరుగుతున్నటువంటి వాడు. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా పేషెన్స్తో చాలా కొన్ని ఎక్కువ రోజులు వాడికి సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మూడో వాడు ఏమిటంటేనండి, జస్ట్ అక్కడ పిల్లవాడితో ఎక్కడ ప్రాబ్లం లేదు, స్టార్ట్ చేయడు అంతే. సో స్టార్ట్ చేసినప్పుడు ఏమిటంటే ఆ అటెన్షన్ స్పాన్ పెంచడం అనేటువంటిది కొంచెం కొంచెం అలవాటు చేయగలిగినట్లయితే ఈ పిల్లవాడితో కూడా ప్రాబ్లం ఉండదు. మరి ఎక్కడ ప్రాబ్లం ఉంది చెప్పండి? సో ఇక్కడ ఏమిటంటే డీల్ చేసేటువంటి విధానాలు. సో హోంవర్క్ కంప్లీట్ చేసావని కాకుండా ఒకవేళ ఆగిపోయినటువంటి సందర్భంలో లేదు అంటే వచ్చిన వెంటనే కొంతమంది ఏం చేస్తారంటే వచ్చిన వెంటనే కొంత ఫస్ట్ ఇది చేయాల్సిందే, ఇది చేసిన తర్వాత నువ్వు కదలాలి అనేటువంటిది. సో ఇలా కొంచెం తెలుసో తెలియకో డిఫరెంట్ వేస్ ఆఫ్ డీలింగ్స్ ఉంటాయి పేరెంట్స్ వీళ్ళతో. లేదా కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం రివార్డ్స్ ఇస్తారు, ఈ రివార్డ్ ఇచ్చి అది చేస్తూ ఉంటారు. సో ఇది చేస్తే అది చేస్తా, ఇవన్నీ కూడా అంటే స్వల్పకాలం పనిచేసేటువంటివి. సో ఈ హోంవర్క్ విషయంలో దేంతో స్టార్ట్ చేయబోతున్నాం అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ పాయింట్. రెండవది, మీకు కుదిరితే వాళ్ళు చదివే టైంలో, వాళ్ళు హోంవర్క్ చేసేటువంటి టైంలో, వాళ్ళు చదువుకునేటువంటి టైంలో మనం కూడా అటువంటి ఎకో సిస్టమ్ మనం డెవలప్ చేయగలిగినట్లయితే, మనం కూడా ఆ చదువు రిలేటెడ్ ఏమైనా చదువుకోవడం మొదలుపెట్టినా, లేకపోతే మన వర్క్ ఆ ఎన్వైరన్మెంట్ అంటే ఆ ఎంటైర్ హోమ్ ఏమైపోతుంది, ఇప్పుడు ఇది లెర్నింగ్ జోన్, ఇది ప్లేయింగ్ జోన్ కాదు, లెర్నింగ్ జోన్ అనేటువంటి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. సో ఈ విధంగా కొంత అవసరమైన చోట సపోర్ట్ చేయటం, రెండోది ఆ ఎకో సిస్టమ్ని మనం చేయగలిగినట్లయితే, ఈ రెండు చేయగలిగినట్లయితే ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. లేదా కొంతమంది పాపం వర్కింగ్ ఉమెన్ ఉంటారు, మరి వాళ్ళకి ఆ టైము ఉంది, లేనప్పుడు ఏమిటంటే కొంచెం వాళ్ళు ఏదైనా కొంతమంది ట్యూషన్కి పంపిస్తారు, వెళ్ళు ఎక్కడికో వెళ్ళు అంటారు, వాళ్ళు ఏదో కంప్లీట్ చేస్తారు, అది కూడా వీళ్ళ బాధ్యత వేరే వాళ్ళు తీసుకున్నట్టే. దీర్ఘకాలంలో ఫలితాలు ఏమి ఉండవండి ఆ విషయంలో. ఫస్ట్ పేరెంట్స్ పిల్లల మధ్య గ్యాప్ వచ్చేస్తుంది. సో కాబట్టి వాళ్ళలో సొంతంగా బాధ్యతగా చేసేటువంటి అట్మాస్ఫియర్, ఆ ఎకో సిస్టమ్ని బయట టీచర్ ద్వారా తీసుకురావాలి. టీచర్ కూడా వాళ్ళకి చెప్పేసి వెళ్ళిపోవటం కాకుండా ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొచ్చేటువంటి విధంగా మీరు గైడ్ చేయగలిగితే, ఇది జస్ట్ ఒక 15 రోజులు, నెల రోజులు చేస్తే ఆటోమేటిక్గా పరిస్థితులు చాలా మార్పు వచ్చేస్తాయి. ప్రూవెన్ స్ట్రాటజీస్ మీకు చెప్తున్నా, చాలా చోట్ల అప్లై చేసి ఆనందం, ఆ పేరెంటింగ్ యొక్క జాయ్ఫుల్నెస్ అనేటువంటిది పొందుతున్నటువంటి చెప్పినటువంటి విషయాలు. నిజం సార్, ఒరిజినాలిటీకి చాలా దగ్గరగా తీసుకొని వెళ్ళి చూపించారు. వండర్ఫుల్ సార్. సో ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, ఫోన్ చిన్న పిల్లలు కూడా ఆపరేట్ చేసేస్తున్నారని సంకలు గుద్దేసుకుంటారు, కానీ పరిస్థితులు ఎలా అయిపోయినాయి అని అంటే, అన్నం తిన్నా ఫోనే, ఒకవేళ మామూలుగా ఏదైనా
వీళ్ళు ఊరుకోబెట్టాలంటే ఏడుస్తున్నారు అనుకోండి దేనికైనా ఊరుకోబెట్టాలంటే ఫోన్ ఇచ్చేస్తే చాలు ఊరుకుంటాడులే అని చెప్పి అలవాటు చేసేస్తున్నారు. ఇంకా పిల్లలు ఆకలేసినా సరే అన్నం అడగట్లేదు, ఏమైనా తినడానికి అడగట్లేదండి. హ్మ్. ప్రతిదానికి ఇదే చేసుకుంటారు. ఒకవేళ తల్లిదండ్రులు అరే ఫోన్కి ఇంత అడిక్ట్ అయిపోయాడు అని చెప్పి ఫోన్ లాక్కుంటే కోపం, హ్మ్. పిచ్చి కోపం, అరుస్తారు, పెడతారు, తల కొట్టేసుకుంటారు. కొంతమంది పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. సో ఎందుకని అంటారు సార్ ఇంత అడిక్ట్ అయిపోవడానికి గల కారణం ఏంటి? దీని అంతటికన్నా ముందు ఒక క్వశ్చన్ అడుగుతా. ఉమ్, ఇంట్లో ఫోన్‌కి బానిసలు ఎవరు ఫస్ట్? పిల్లల పేరెంట్సా? పేరెంట్స్ ఫస్ట్ అనేటువంటిది ఫస్ట్ క్వశ్చన్. రెండోది ఇప్పుడు మీరు చక్కగా చెప్పారు. చిన్నప్పటి నుంచి పిల్లలకేమిటంటే తినిపించాలి అన్న సందర్భం దగ్గర నుంచి ఫోన్‌తో ఇది చేస్తారు. అక్కడితో ఆగదండి. వాళ్ళు ఖాళీగా ఉంటే, గోల చేస్తుంటే ఫోన్ ఇచ్చి వెళ్ళమంటారు. ఇంకా దారుణం ఏమిటంటే ఎవరైనా రిలేటివ్స్ వచ్చారు. వాళ్ళతో కన్వర్జేషన్ ఉండదు. నువ్వు వెళ్ళిపో. ఫోన్ ఇచ్చేసి నీ గదిలోకి నువ్వు వెళ్ళిపో అని పక్కకు పంపిస్తారు. లేదా మనకేదైనా పని ఉన్నప్పుడు ఫోన్ ఇచ్చి పంపించేస్తారు. సో ఇవన్నీ కూడా మనకు జరుగుతూ ఉంటాయి. సో మరి ఇవన్నీ జరిగినప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది అక్కడ? సో ఆటోమేటిక్గా ఏమైంది? సో వాళ్ళకి ఇండైరెక్ట్గా మనమే హుక్ చేసాం దాన్ని. సో ఎప్పుడైతే మనం హుక్ చేసామో ఆటోమేటిక్గా మీ చుట్టుపక్కల వాతావరణం కూడా అదే విధంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పిల్లలు మాత్రమే మనకి ఆ ఫోన్కి దూరంగా ఉన్నారు, దూరంగా ఉండాలి, ఈ ఎకో సిస్టంలో వాళ్ళని మాత్రమే దూరం పెట్టాలి అంటే ఎలా సాధ్యమవుతుంది? చిన్నప్పటి నుంచి మీరు చెప్పినట్టుగా తినటానికి టైంలో కూడా మనం ఫోన్తో అలవాటు చేశాం. ఇప్పుడు కూడా చాలా ఇళ్ళల్లో ఏమిటంటే భోజనం చేసేటప్పుడు కలిసి చేసేటువంటి సందర్భంలో కూడా ఎవరి ఫోన్ వాళ్ళు స్క్రోల్ చేసుకునేటువంటి ఫ్యామిలీస్ కూడా చాలా కనిపిస్తూ ఉంటాయి. రైట్? లేదా కొంతమంది విషయాల్లో టీనేజర్స్ నాకు బాధ అనిపిస్తుంటుంది. కొంతమంది పేరెంట్స్ వచ్చి చెబుతూ ఉన్నట్లయితే వాడు భోజనం కూడా పెట్టుకుని వాడు గదిలోకి పట్టుకెళ్ళిపోయి ఆ ఫోన్ చూస్తూ చేయటం అనేటువంటిది ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ ఏమిటంటే మీకు చాలా స్ట్రిక్ట్గా ఈ ఫోన్ అనేటువంటిది బ్యాన్ అవ్వాలి, బ్యాన్ చేయాలి అని చెప్తూ ఉంటారు కదండి. మీకు చాలా ఆసక్తికరమైనటువంటి విషయం చెప్తాను. అంటే కొంతమంది ఏం చేస్తారంటే కంప్లీట్గా ఇదివరకు నా చిన్నప్పుడు చెప్తూ ఉండేవారు టీవీ విషయంలో ఏమిటంటే మా ఇంట్లో టీవీ కంప్లీట్గా బ్యాన్ చేసామండి, అసలు టీవీ కనెక్షన్ తీసేసామండి, కేబుల్ కనెక్షన్ తీసేసామండి అని గర్వంగా చెప్పేవారు. మా పిల్లలు 8th క్లాస్కి వచ్చారు, 9th క్లాస్కి వచ్చారు అని. రైట్? సో కానీ ఈ సందర్భం ఏమవుతుందంటే చాలా స్టడీస్ ఏం చెప్తున్నాయంటే మీకు ఎప్పుడైతే ఇలా కంట్రోల్ చేసామో ఆ కంట్రోల్ తీసేసిన మరుక్షణం వాళ్ళు మరలా ఆ ఓల్డ్ నేచర్కే వెళ్ళిపోతారు. సో దాని మీద ఏమిటంటే కొంచెం రెస్పాన్సిబిలిటీగా అర్థం చేసుకోకపోతే మరలా ఓల్డ్ నేచర్కి వెళ్ళిపోతారు అని చాలా స్టడీ చెబుతూ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక మంచి ఎగ్జాంపుల్ ఇది. మీరు ఆస్ట్రేలియాలో చిన్నపిల్లలకి ఫోన్ యూసేజ్ అంటే డిజిటల్ యూసేజ్ అనేటువంటిది బ్యాన్ చేశారనేది విన్నారు కదా, 16 సంవత్సరాల వరకు కూడా. సో మరి అట్లాగే ఆంధ్రప్రదేశ్లో చేద్దామని ఆలోచనలు వచ్చినాయి అని కొన్ని స్టేట్స్లో ఉంది కదా, విన్నారు కదా. మరి విన్న తర్వాత అది జరిగిన తర్వాత ఏమైందో తెలుసా మీకు? పిల్లలు, చిన్న పిల్లలు బ్యాన్ చేశారు, అంతా అయ్యింది. అయిన వెంటనే ఒక్క రోజులో ఈ పిల్లలంతా కూడా 16 లోపు ఉన్నటువంటి పిల్లలంతా కూడా ఒక కొత్త దాన్ని నేర్చుకున్నారు. ఏంటో తెలుసు? అది విపిఎన్ అంటారు. ఆ విపిఎన్ యూజ్ చేసి మీరు లాగిన్ అయినప్పుడు ఏమవుతుందంటే మీ లొకేషన్ అది కూడా అది మీరు వేరే లొకేషన్ చూపిస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఇండియాలో ఉన్నారు, అది మీరు ఎక్కడో వేరే యూకేలో డేటా కనెక్ట్ చేయడానికి జనరల్గా యూస్. సో అది యూజ్ చేస్తారు. అది ఒక్క రోజులో దాని యూసేజ్ 400% పెరిగిందంట. అంటే ఆ విపిఎన్ ఏదైతే ఆ ఫ్రీ విపిఎన్ ఏదైతే ఉందో దాని అప్లికేషన్ డౌన్లోడ్స్ అనేటువంటి 400% పెరిగింది ఒక్క రోజులో. రైట్? సో ఆ యూసేజ్ అనేటువంటిది 110% ఒక రోజులో పెరిగిందంట. సో అంటే వీళ్ళు బ్యాన్ చేసిన తర్వాత ఆ చిన్న పిల్లలే 16 లోపు ఉన్నటువంటి పిల్లలే దాన్ని ఏ విధంగా వాడాలి వీళ్ళకి దొరకకుండా అనేటువంటి టెక్నాలజీ అంత తొందరగా నేర్చుకునేటువంటి అద్భుతమైనటువంటి బ్రెయిన్స్ అవి ఇప్పుడు ఉన్నటువంటివి. రైట్? సో కాకపోతే ఏమిటంటే ఆ అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి బ్రెయిన్స్ని ఆ ఫోకస్ అటెన్షన్ రైట్ వేలో పెట్టించడం అనేది మనకున్న ఛాలెంజ్. సో అందుకే నేను ఎప్పుడు చెప్తుంటా పిల్లలతో ప్రాబ్లం ఏమీ ఉండదు అని. సో కాకపోతే ఆ సిస్టమ్, ఆ ఎకో సిస్టమ్ను మనం బిల్డ్ చేసి ఏదైతే మనకు రిజల్ట్ కావాలో అటువైపు ఆ ఎనర్జీని నడిపించడం అనేది ఐపీఎస్ ఉంటుంది చూసారా, భూతద్దాన్ని పెట్టి దాన్ని జాగ్రత్తగా ఏదైతే ఆ కేంద్రీకృతం చేయటం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్, ఆస్ట్రేలియాలో జరిగినటువంటి రీసెంట్ ఎగ్జాంపుల్. సో వీళ్ళలో ఇప్పుడు కొంతమంది ఏమిటంటే ఈ పిల్లలు కూడా వీళ్ళకి కొంత నేచరు ఈ ఫోన్ యూసేజ్లో రకరకాల నేచర్ ఉంటుంది. కొంతమంది ఏమిటంటే ఒక్కొక్క 5 నిమిషాలు
మీరు ఫోన్ ఇంకొక 5 నిమిషాలు, ఉమ్, ఇంకొక 5 నిమిషాలు ఉమ్, అని బేరం ఆడుతూ ఉంటారు. ఉమ్, రెండో వాళ్ళు ఫోన్ అనేటువంటిది వీళ్ళు చదవటం మొదలు పెట్టేటప్పటికి ఉమ్, ఫోన్ అవసరం అవుతుంది. నాకు ఫోన్ కావాలి, అప్పుడే ఫోన్ కావాలి, ఫోన్ కోసం వెతకడం మొదలు పెడతారు. అంటే ఆ చదువు మీద ఆ ఇంట్రెస్ట్ అనేటువంటిది వాళ్ళకి తక్కువ ఉంది అనేటువంటిది అదొక అర్థం అక్కడ. ఉమ్. ఇక మూడోది ఏమిటంటే మీకు ఫోన్ తీస్తే కోపం వస్తుంది. అవును, పిచ్చ కోపం వస్తుంది. చేతుల్లో నుంచి ఫోన్ తీసేశారు అంటే ఇంకా విపరీతమైనటువంటి కోపం వస్తుంది. ఒక ఒక ఫ్రస్ట్రేషన్ వాళ్ళకి. సో ఆ క్షణం వాళ్ళని ఎలా డీల్ చేయాలనేటువంటిది మనకి తెలియనటువంటి సందర్భం అనమాట అండి. ఉమ్, సో ఇది ఒక రకం. అసలు కొంతమంది ఏమిటంటే వాళ్ళకి ఎంత అయితే అవసరమో అంత చూసుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఉమ్, కొంతమంది ఏమిటంటే పూర్తిగా దాని మీద డిపెండెన్స్, అంటే చదివేటప్పుడు ఉపయోగించుకుంటూనే పూర్తి డిపెండెన్స్ దాని మీద పడిపోతారు. ఉదాహరణకి ఏంటంటే ఇప్పుడు హోంవర్క్ చేయాలంటే చాట్ జీపీటీనో గూగుల్లో సెర్చ్ చేసి హోంవర్క్ చేసి పిల్లలు అంత అంటే అంత తెలివితేటలు అంత పెరిగిపోతూ ఉంటాయి. సో అవును. దాని మీద అది దృష్టి పెట్టడం అనేటువంటిది ఆ పేషెన్స్ అనేటువంటిది మనం ప్రస్తుతం ఇవ్వట్లేదు. రైట్. సో ఇది ఒక రకం. కొంతమంది ఏమిటంటే ఈ గేమ్స్ అది కూడా ఇంకా బాగా అడిక్ట్ అయిపోయి, కొంతమంది కొంచెం టీనేజర్స్ అయితే చాలా బాధ అనిపిస్తుందండి వచ్చి చెప్తూ ఉంటే రాత్రి 11, 12, 1 గంట 2 వరకు పడుకోకుండా ఫోన్ యూజ్ చేసేటువంటి పిల్లలు, మోస్ట్ పర్టికులర్లీ టీనేజర్స్. పేరెంట్స్ మీరు ఏం చేస్తున్నారు అంటే చెప్పలేనటువంటి పరిస్థితి. కొంతమంది చదవటం అంటారు, కొంతమంది 10 వరకు ఏమీ చెయ్యరు, 10కి మొదలు పెడతారు. ఇటు పక్కన ఫోన్ ఉంటుంది, ఇటు పక్కన ట్యాబ్ ఉంటుంది, నెట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అప్పుడు చదవటం మొదలుపెట్టి 1 గంట దాకా 2 దాకా ఉంటారు. ఉమ్, వీళ్ళు ఏమిటంటే ప్రొడక్టివ్గా మావాడు 1 గంట వరకు చదువుతున్నాడు అనుకోవచ్చు, పిల్లవాడు కూడా నేను చదువుకుంటున్నాను అనేటువంటి భ్రమలో ఉంటారు. వాటిలో ఎంత ప్రొడక్టివ్ టైం అనేటువంటిది మనం చెప్పలేనటువంటి చెప్పలేము. పరిస్థితి. ఇక బాగా చిన్నపిల్లల విషయంలో మీరు చూస్తే ఫోన్ విషయంలో ఫోన్ తీస్తే కోపం, అంటే మరీ చిన్నపిల్లలు అయినట్లయితే. సో మరి ఇది ఎందుకు వస్తుంది అంటే ఇది పూర్తిగా ఆ ఎకో సిస్టమ్ మనం ఆల్రెడీ ఇన్స్టిల్ చేసాం మీరు ఇందాక అవును. చెప్పినట్టుగా పిల్లల్లో. ఉమ్, సో మరి ఈ సందర్భంలో మనం ఏం చేయాలి? నో ఫోన్ టైం అనేటువంటి చాలా మంది చెప్తూ ఉంటారు. నేనేం చెప్తుంటానంటే ఫ్యామిలీ టైం ఇంపార్టెంట్ అని చెప్తాను. అవును, కరెక్ట్ సార్. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ద సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే మీరు ఫోన్ తీసేసిన తర్వాత ప్రత్యామ్నాయం మీరు చూపించకపోతే మీరు తీసిన దాని ఎఫెక్ట్ ఏముండదు. మీరు అథారిటేటివ్గా ఉన్నారు కాబట్టి అథారిటేటివ్ కాబట్టి, లేదా మిమ్మల్ని గౌరవించో లేకపోతే మీ మీద భయంతోనే వాళ్ళు కూర్చుంటారు తప్ప దానికి ప్రత్యామ్నాయం ఉండదు. సో ఫోన్ వద్దని కాకుండా సపోజ్ మీరు ఏదైనా ఒక ప్రత్యామ్నాయం చూపించగలిగితే, సో అవసరమైతే సాయంత్రం కాసేపు ఇద్దరు కలిసి వాక్ చేయొచ్చు, లేదా పేరెంట్స్ పిల్లలు కలిసి కాసేపు ఆడుకోవచ్చు. పార్క్కి తీసుకెళ్ళటం. సో ఇట్లాంటివి అంటే ఇప్పుడు కొంతమంది పిల్లలు చెప్తుంటారు, అంటే పేరెంట్స్లో కూడా ఇక్కడ ఏంటంటే కొంత ప్రాబ్లం ఏమిటంటే పాపం వాళ్ళు ఏదో పని చేసుకుని వస్తారు, జాబ్ చేసుకుని వస్తారు, ఆ టెన్షన్ ఉంటుంది, రకరకాల టైమింగ్స్ ఉంటాయి. వాళ్ళు ఇవ్వాలనుకున్న టైము వాళ్ళు ఇవ్వరు, ఆ పర్సనల్ దాంట్లో ఇవ్వలేకపోతారు. అది నిజంగా జెన్యూన్గా మనం ఆలోచించగలిగినట్లయితే అవకాశం ఉండి ఇవ్వలేకపోతున్నామా, లేదు మనం కావాలని ఇవ్వలేకపోతున్నాం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అన్నమాట అండి. సో అది మనం అర్థం చేసుకోగలిగినట్లయితే ఏమవుతుందంటే ఇక్కడ పిల్లలకి ఏమవుతుందంటే దీనికి ప్రత్యామ్నాయం వస్తుంది. ఇది ప్రత్యామ్నాయం లేకుండా మొబైల్ అనేటువంటి దూరం పెట్టడం అనేటువంటిది అసాధ్యం. రెండవది మొబైల్ యూసేజ్ అనేటువంటిది లేదా మొబైల్ కంప్లీట్గా దూరం చేయటం అనేటువంటిది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అది సాధ్యం కాదు, అది కరెక్ట్ కూడా కాదు. ఇక్కడ మనం చూడాల్సినటువంటిది ఏమిటంటే మొబైల్కి సంబంధించి మనం ఏ విధంగా వైజ్గా ఉపయోగించుకునేటట్టు మనం చేస్తాము, ఆ బ్యాలెన్స్ అనేటువంటిది ఏ విధంగా చేస్తామనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ బ్యాలెన్స్ చేయటానికి మనకు ఉన్నటువంటి టైంలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ పర్టికులర్లీ ఏమిటంటే పేరెంట్స్ విషయంలో ఏంటంటే ఆ రకమైనటువంటి వాతావరణాన్ని వాళ్ళు క్రియేట్ చేయగలిగినట్లయితే ఆ ఐడియల్ బిహేవియర్, ఫోన్ యూసేజ్లో ఐడియల్ బిహేవియర్ లైక్ ఆఫ్టర్ 9:30 ఫోన్ యూజ్ చేయకపోవటము, భోజనం టైంలో ఫోన్ యూజ్ చేయకపోవటము, లేకపోతే ఆ ప్రత్యామ్నాయం వేరే వాటికి అంటే వేరే యాక్టివిటీస్ ఏదైతే ఉంటాయో కుటుంబానికి సంబంధించినటువంటి యాక్టివిటీస్, ఆ రిలేషన్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్, ఇది సమపాలలో మనకి ఎలాగంటారంటే ఒక క్లాత్లో చక్కగా దాన్ని అల్లగలిగినట్లయితే మొత్తం ఆ కంప్లీట్ ఆ ఫ్యామిలీలో డిఫరెంట్ జోన్స్ మనం అల్లగలిగినట్లయితే ఆటోమేటిక్గా పిల్లలు అనేటువంటి వాళ్ళు దానికి రెస్పాన్సిబుల్గా తీసుకుని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. సో కంప్లీట్గా ఇది కంట్రోల్ చేయటం అంటే మీరు ఇందాక చెప్పాను చూసారు, కొన్ని గంటల్లోనే 16 సంవత్సరాలు నిండినటువంటి పిల్లలు
అంత నాలెడ్జ్ VPN connected విపిఎన్ కనెక్టెడ్ applications. అప్లికేషన్స్ నేర్చుకుని వెంటనే అప్లై చేయటం అనేటువంటిది దట్స్ ద పవర్. సో కాబట్టి ముందు ఎకో సిస్టమ్ నేను ఎప్పుడు చెప్పేటువంటిది అంతే. ఆ ఎకో సిస్టమ్ను మనం బిల్డ్ చేయగలిగినట్లయితే, ఆ బిల్డ్ చేసేటువంటి ఓపిక మీకు లేదు అన్నట్లయితే దీనికి సంబంధించి సొల్యూషన్ కూడా మీకు అందదండి. నేను చాలా అవును. నిర్మోహమాటంగా చెప్తున్నా. ఖచ్చితంగా సో చెప్పాలి సార్. ఆ ఎకో సిస్టమ్కి సంబంధించి మీరు బిల్డ్ చేయలేకపోతే, ఉమ్, మీరు ఆ టైం ఇవ్వలేకపోతే, కొంతమంది పిల్లలు చెప్తూ ఉంటారు నా దగ్గరికి వచ్చినప్పుడు, పిల్లలు అంటే మనం సెపరేట్గా మాట్లాడినప్పుడు పేరెంట్స్ నుంచి కూడా కొన్ని తప్పులు ఉంటాయి. వీళ్ళు వాళ్ళతో గడపాలనుకునేటప్పుడు వాళ్ళ సమయం ఇవ్వలేనటువంటి పరిస్థితి. అవును. బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు, ఏదైనా బయటకు తీసుకువెళ్ళాలనుకునేటప్పుడు ఈ వీక్ లేదా నెక్స్ట్ వీక్ లేదా కాసేపు మాట్లాడుకుందాం అని అనుకునేటప్పుడు కూడా పిల్లల విషయంలో పిల్లలు పేరెంట్స్తో మాట్లాడదామంటే పేరెంట్స్ ఇవ్వలేనటువంటి పేరెంట్స్ కూడా ఉంటారు. వాళ్ళు కూడా సర్టెన్ పర్సెంటేజ్ ఉంటారు. మరి అట్లాంటప్పుడు ఎట్లాగంటే పిల్లలు ఎంత బాధ్యతగా ఉన్నట్టు ఇక్కడ ఆ పేరెంట్స్ కొంత ఆలోచన ఇచ్చి కొంత దాన్ని అడ్జస్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇంకోటి చెప్పమంటారు జమీర్ గారు, పిల్లలు మనం ఇప్పుడు ఈ రోజుల్లో పెంచేటువంటిది మొదట 16-18 సంవత్సరాల వరకే. అవును. ఆ తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ లైఫ్ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఏ ఇంజనీరింగ్కో లేకపోతే బ్యాచులర్ డిగ్రీకి వచ్చేటప్పటికి ఎక్కడికో హాస్టల్కి వెళ్ళారు, ఇంకా అయిపోయింది. వాళ్ళు మళ్ళీ చుట్టం చూపుగా ఇంటికి వచ్చి వెళ్ళే పరిస్థితే ఒకసారి మనం జాగ్రత్తగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చూస్తే. సో కాబట్టి ఈ ఫార్మల్ ఇయర్స్లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మోస్ట్ పర్టికులర్లీ 12-18 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి స్ట్రాటజీ డిఫరెంట్, అప్ టు 12 ఇయర్స్ వరకు ఉన్నటువంటి స్ట్రాటజీ డిఫరెంట్. ఈ రెండింటిని, ఈ 2 గ్రేడ్స్ని కరెక్ట్గా అర్థం చేసుకుని ఆ పేరెంటింగ్లో మనం మార్పులు తీసుకురాగలిగినట్లయితే ఈ ప్రతిదీ కూడా, ప్రతి సమస్య కూడా ఒక మంచి ఎనర్జీని మనకి ఇస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు ఈ సమస్య అనుకున్నారు కదా, అదే పిల్లలు అంతే బాధ్యతగా చూసినప్పుడు మొట్టమొదటి ఆనందం ఎవరికి వస్తుంది? ఆ పేరెంట్స్ ఎంత పొంగిపోవడానికి అవకాశం ఉంటుంది. అది ఇది కాదు, ఈ రేపొద్దుట ఏదైనా వాడు సాధించడానికి ముందుకు వెళ్తారు. ఇక్కడ సమస్య ఏమిటంటే ఆ బాధ్యతను మనం ఇవ్వకుండా మనం తీసేసుకుంటాం. సో ఇది మొబైల్కి సంబంధించి కొంత ఏ గ్రేడ్లో ఉన్నారు, మనం ఆ ముందు ఎకో సిస్టమ్ ఏ విధంగా బిల్డ్ చేస్తామనే దాని మీద దాని ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ఓకే, సచ్ ఎ స్వీట్ సొల్యూషన్ చెప్పుకోవాలంటే. రైట్. సో జనరల్గా ఇప్పుడు పిల్లలకి ఏంటంటే చదువుకోవడానికి కూర్చుంటారు, టేబుల్ మీద పుస్తకాలు కూడా ఉంటాయి. అది చేయాల్సిన పని జస్ట్ ఒక హాఫ్ అన్ అవరే. కాకపోతే 2-3 గంటలైనా పిల్లవాడు ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే ఏదో ఒక వంక పెట్టుకొని ఫోను, మొబైలు, వాష్రూము, లేదంటే మంచినీళ్ళు తాగాలి, లేదా ఆకలేస్తుందని ఇలాగా కొంచెం ఏదో ప్లే చేస్తూ ఉంటాడు. ఈ పని ఏదైతే ఉందో అది చేయాలి అనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలంటే? ఇప్పుడు మనం ఇది చూస్తే, అంటే ఇప్పుడు మీరు చెప్పిన సందర్భం చెప్తే పేరెంట్స్ జనరల్గా పిల్లవాడిని ఏమంటారండి? వాడికి కాన్సన్ట్రేషన్ లేదంటారు, అటెన్షన్ లేదు అంటారు కదా. సో ఇది చాలా పెద్ద ప్రమాదం అన్నమాట అండి. నేను అడుగుతా, ఆ పిల్లవాడిని వాడికి ఇష్టమైన క్రికెట్ మ్యాచ్ చూడమనండి, ఫుట్బాల్ మ్యాచ్ చూడమనండి, వాడికి ఇష్టమైన గేమ్ ఆడమనండి, 2-3 గంటలు కూర్చుంటాడు కదా. మీరు పిలిచినా పలకకుండా కూర్చునేటువంటి ఆ డీప్ కాన్సన్ట్రేషన్తో ఉంటాడా లేదా? మరి అంత కాన్సన్ట్రేషన్తో వాడు ఉండేప్పుడు వాడు కాన్సన్ట్రేషన్ లేదు అనటం తప్పు కదా. మీరు అన్నట్టుగా ఉంటే పిల్లవాడు ఏమంటారు జనరల్గా పేరెంట్స్? వాడు కాన్సన్ట్రేషన్ లేదు అంటారు, అటెన్షన్ ఉండట్లేదు అంటారు. ఇదే పిల్లవాడిని తీసుకెళ్ళి వాడికి ఇష్టమైనటువంటి క్రికెట్ మ్యాచ్ పెట్టండి, వాడికి ఇష్టమైన సినిమా పెట్టండి, వాడికి ఇష్టమైన వీడియో గేమ్ ఇచ్చి ఆడుకోమనండి వితౌట్ లిమిట్స్. ఎన్ని గంటలు ఉంటాడు? ఎంతసేపు? రైట్. సో ప్రాబ్లం ఏమిటి? వాడి కాన్సన్ట్రేషన్ లేకపోవడమా, దీని మీద కాన్సన్ట్రేషన్ లేకపోవడమా? ఇట్స్ ఎ డిఫరెన్స్. అది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏమిటంటే అండి, పిల్లలకి ఆ కాన్సన్ట్రేషన్ లేకపోవటానికి, అంటే ఈ పని మీద ఆ శ్రద్ధ లేకపోవటానికి చాలా కారణాలు ఉంటాయి. ఒక్కొక్కరు ఏమిటంటే మీరు అన్నట్టుగా ఇందాక వాడు కూర్చుని వెంటనే ఇక్కడ ఏమవుతుందంటే పని ఇస్తారు పిల్లవాడికి, అంటే సరదాగా చెప్తా మీకు. వాడు చేస్తూ ఉంటాడు, అటు పక్క నుంచి అమ్మ ఒక 5 నిమిషాలకి ఎంత అయిందా, మరలా ఇంకొక 5 నిమిషాలకి అడుగుతూనే ఉంటాం. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, వాడు కాన్సెంట్రేట్, ఆ ప్రోగ్రెస్ ఏమిటి అనేటువంటిది మనకు ఆతృత. వాడు అసలు ఎక్కడో ఏ పొజిషన్లో ఉన్నాడు అనేటువంటిది మనకు తెలియదు. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ ఇన్స్ట్రక్షన్ వాల్యూ కూడా పోతుంది. రైట్. సో ఇక్కడ ఏమిటంటే పిల్లలు ఏమిటంటే ఒక రకం పిల్లలు ఏం చేస్తాడంటే పుస్తకం ఓపెన్ చేసి కూర్చుంటాడు, ఇంకెక్కడికి ముందుకు వెళ్ళదు, ఇంకా అది కదలదు. రైట్. ఇంకొకటి ఏమిటంటే పుస్తకం ఓపెన్ చేసి పక్కనే చదువుతూ ఉన్నట్టుగా ఉంటాడు, పక్కనే మొబైల్ ఉంటుంది, నోటిఫికేషన్స్ బాగా ఎంజాయ్ చేస్తాడు, ఇవన్నీ చేస్తూ ఉంటాడు. ఇది రెండో టైప్. రైట్. సో మూడో వాడు ఏమిటంటే
బుక్ ఓపెన్ చేసి అసలు అంటే వాడికి ఏదైతే అవసరం ఉందో దాన్ని అసలు అంటే దానికి ఒక ప్లానింగ్ ఉండదు. ఫస్ట్ ఇది చేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు, అది చేస్తాడు, ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, యాక్టివిటీతోనే ఉంటాడు, అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, రైట్? సో మరి 3 చూస్తే 3 దేంట్లోనే ఫలితం ఉండదు. మొదటి వాడు కూర్చున్నాడు, ఓపెన్ చేశాడు, ముందుకు వెళ్ళాడు. రెండవ వాడు ఏమిటంటే కూర్చున్నాడు, అటు ఇటు నోటిఫికేషన్స్ చూస్తున్నాడు, అటెన్షన్ ఎక్కడైతే ఉండాలో అక్కడ ఉండదు. మూడో వాడు ఏమిటంటే చేస్తూ ఉన్నాడు, ఈ నోటిఫికేషన్స్ ఇవేమీ లేవు, కానీ వాడికి ఒక ప్లానింగ్ లేదు. కొంత ఇది చేస్తాడు, అది చేస్తాడు, ఏంటో వాళ్ళు ఇచ్చారు కాబట్టి చేసేయాలి అనేటువంటిది ఉంటుంది. సో ఈ 3 కూడా మనకి ఫలితం ఉండదు. యాక్టివిటీతో ఉన్నప్పటికీ ఇప్పుడు ఇవన్నీ కూడా యాక్టివిటీతో ఉన్నటువంటివి. అసలు పుస్తకం పక్కన పెట్టేసిన సంగతి వేరే విషయం అది. సో ఇప్పుడు ఇదేమవుతుంది అంటే వీళ్ళందరికీ కూడానండి ఒక ప్లానింగ్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళకి దానికన్నా ముందు ఏమిటంటే దాని వాల్యూ అనేటువంటిది ఇంపార్టెంట్. సో ఇక్కడ వాల్యూ ఇంపార్టెంట్ అనేటప్పుడు వచ్చే సమస్య ఏంటో చెప్పమంటారు. మీరు ఎప్పుడు చదవాలి, చదువుకోవాలి, బాగా చదువుకోవాలని చెప్తారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు ఏమిటి, ఇన్స్టెంట్ యుగం ఇది. మీకు ఫలితం ఎప్పుడు చెప్తారు అంటే ఇప్పుడు చదివితే ఏంటి ఫలితం ఏంటి మీకు? ఎగ్జామ్ అయితే తర్వాత ఏదేదో చెప్తారు. ఇప్పుడు పిల్లలు ఏమిటంటే ఇప్పుడు మనం ఇది చేస్తే ఈ ఫలితం వచ్చేయాలనుకునేటువంటిది వాళ్ళ ఎక్స్పెక్టేషన్. అప్పుడు ఎందుకు కనెక్ట్ అవుతారు? అవరు కదా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా క్రూషియల్ పాయింట్. ఈ ఒక్క పాయింట్ని మనం అర్థం చేసుకోగలిగినట్లయితే చాలా మార్పును మనం తీసుకురాగలుగుతాం. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ అయితే ఆ పాయింట్ని మనం ఎలా వాళ్ళకి ఇన్కల్కేట్ చేయాలి అనేటువంటి క్వశ్చన్. సో అప్పుడు ఏమిటంటే వీళ్ళు చేసేటువంటి ప్రయాణంలో నుండి వచ్చే చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొదటగా ఈ చాప్టర్ను మొట్టమొదటిగా చదువుతున్నాడు, అర్థం కాదు. వీడు 2 రోజులు ఎఫర్ట్ పెట్టిన తర్వాత 3వ రోజు ఆ ఈజ్ వస్తుందా రాదా వాడికి? దాట్స్ ద రిజల్ట్. ఇది రిజల్ట్ అంటే నా ఎఫర్ట్ వల్ల వచ్చేటువంటి రిజల్ట్ ఇది. నిన్న నేను భయంగా ఫీల్ అయినటువంటి ఈ టాపిక్ ఈ రోజున మాస్టర్ అయ్యాను దాని మీద. ఆ మార్పు ఉంటుంది చూసారా. సో అలాగే ఇప్పుడు తెలుగు హిందీయో ఏదో చదువుతున్నారు అనుకోండి, ఎఫర్ట్ పెట్టరు. ఇప్పుడు ఆ ఒత్తులు కానివ్వండి, పదాలు కానివ్వండి, ఆ ఫస్ట్ టైం ఆ పాఠం చదివేటప్పుడు అవి తెలియదు వాళ్ళకి. ఒక 2-3 రోజులు అయ్యేటప్పుడు ఎఫర్ట్ పెట్టిన తర్వాత మీరు చెప్తున్న పదాలు వాడు ఈజీగా రాసేయగలుగుతున్నాడు అనుకోండి. అరే మొదటి రోజు నేను 10 పదాలు రాశాను, 10 తప్పులు వచ్చినాయి. ఈ రోజు అమ్మ చెప్తుంటే లేదా టీచర్ చెప్తుంటే అసలు ఎగ్జాక్ట్గా రాసి పడేస్తున్నాను. ఇది కదా ప్రోగ్రెస్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ ఎఫర్ట్ నుంచి వచ్చింది కదా. సో ఎఫర్ట్ పెడితే ఫలితం ఈజీ కదా. సో అప్పుడు ఈ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ ఇక్కడ కూడా మనం అలా ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. లేదా ఒక క్వశ్చన్ ఆలోచించేటప్పుడు మొదలెట్టిన తర్వాత కొంతసేపు అయ్యేటప్పటికి వాడికి మరలా ఆలోచన తట్టింది. అరే నేను అంతకుముందు నాకు రానేటువంటిది ఇప్పుడు నేను ఆలోచించగలుగుతున్నాను కదా అనే ఆ చిన్న చిన్న మూమెంట్స్, క్వాలిటీ మూమెంట్స్. మీరు ఉత్తినే పొగిడితే మరలా పోతుంది. సో అంటే ఇక్కడ ఏంటంటే పిల్లవాడిని పొగడటం కాదు, అతి ముఖ్యమైనటువంటి పాయింట్ పిల్లవాడిని పొగడటం కాదు, అతని ఎఫర్ట్ని మీరు పొగడగలిగితే. మీరు పిల్లవాడిని పొగిడితే ఏమవుతుందంటే ఓకే నేను ఓకే అన్నట్టుగా ఉంటుంది. అదే ఎక్కువ మంది చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు పెట్టిన ఆ ఎఫర్ట్ ఉంది చూసారా, అరే నాన్న నిన్న ఈరోజు తెలుగులో పెట్టిన ఎఫర్ట్, నిన్న సైన్స్లో పెట్టిన ఎఫర్ట్, ఆ 2-3 విషయాలు మీరు అందుకే పేరెంటింగ్లో మనం కొంచెం మాస్టరీ సంపాదించాలంటే అది సరైనటువంటి విధంగా మనం అర్థం చేసుకునేటువంటి నాలెడ్జ్ రావాలి. మీరు ఎక్కడ ఏ కంపెనీలో అయినా, ఎక్కడ సీనియర్ పొజిషన్లో అయినా, వైస్ ప్రెసిడెంట్ స్థాయిలో ఉన్న పిల్లల్ని పెంచడానికి మాస్టరీ కావాలి. ఇక్కడ 0 అయి ఉండొచ్చు మీరు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను చాలా నిర్మోహమాటంగా. సో పిల్లల విషయంలో మీరు ఆ ఎమోషన్స్, పిల్లల విషయంలో ఆ కనెక్ట్ మీరు తెచ్చుకోవాలన్నట్లయితే పర్టికులర్లీ ఇప్పుడు ఉన్నటువంటి టీనేజర్స్లో ఖచ్చితంగా మీరు చదువుకోవాల్సిందే, తెలుసుకోవాల్సిందే. తెలుసుకున్న తర్వాత ఆ మార్పులు వచ్చిన తర్వాత మొట్టమొదటి ఆనందించేటువంటిది మీరే అవుతారు. సో ఇప్పుడు ఆ ఎఫర్ట్లో నిజంగా మీరు దాన్ని పొగిడితే, మీరు అప్రిషియేట్ చేస్తే, అది నిజమైనదైతే రేపొద్దుట రకరకాల అదే ఆ ప్రయత్నం తాలూకా అతని యొక్క బిహేవియర్ అతనికి ప్రతిసారి అర్థమవుతూ ఉంటుంది. అది ఆటోమేటిక్గా స్ట్రెంథన్ అవుతుంది. ఇది కొంచెం చాలా సున్నితంగా, చాలా జాగ్రత్తగా ఏ పిల్లవాడు స్టైల్ ఆ పిల్లవాడికి తెలిసేటట్టుగా ఆ ఎఫర్ట్ని మనం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఆ టైంలో మీరు అన్నటువంటి సమస్యకి పరిష్కారం వస్తుంది. ఓకే, అంటే పిల్లల యొక్క పల్స్ తెలుసుకోగలగాలి. ఎస్. సో ఇప్పుడు ఇందాక నేను చాలా రకాలు చెప్పాను చూసారా, ఒక్కొక్క రకంలో ఎక్కడ మనం పాజిటివ్ పాయింట్ అనేటువంటిది, సో అది ఇంపార్టెంట్ అనమాట అండి. ఓకే.
జనరల్‌గా పిల్లలు చాలా మంచి ఐక్యూ లెవెల్స్ ఉన్న వాళ్ళుంటారు. ఇంటెలిజెన్స్, జీనియస్‌లుంటారు. పర్సెంటేజ్‌లు బా వస్తాయి. కానీ ఎక్కువ ఇండిపెండెంట్‌గా కాకుండా సెల్ఫ్ ఇంకొకళ్ళ మీద ఆధారపడడం ఎక్కువ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడున్నాడు. తను స్కూల్‌లో టాపర్. కానీ పొద్దున్న లేసిన దగ్గర నుండి నైట్ మళ్ళీ తిరిగి ఇంటికొచ్చి పడుకునే వరకు అన్నీ అమ్మే చూసుకోవాలి. హ్మ్. సో, అలాంటి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ పెంచాలి అంటే ఏం చేయాలి? ఇక్కడ నేనేమంటానంటే, మీరు బాధ్యతను నేర్పుతున్నారా? మీరే అన్నారు మంచి పిల్లలు అనేటప్పటికి. ఇంటెలిజెన్స్ బావుంది అనేటువంటిది. ఆ రెస్పాన్స్ బావుంది అనేటప్పుడు. ఇక్కడ ఏమవుతుందంటే, ఇది పూర్తిగా ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో మొదటి వాక్యంలో నేను చెప్పేస్తాను. ఇది పూర్తిగా పేరెంట్స్ తప్పు. ఓహ్! మీరు బాధ్యతను నేర్పుతున్నారా? లేదా బాధ్యతను తీసుకుంటున్నారా? హ్మ్. నేనెందుకు అంటున్నానంటే, వాడు ఉదయం లేపటం దగ్గర నుంచి, హ్మ్. దుప్పటి లాగి నువ్వు లే అని లేపటం దగ్గర నుంచి, బ్రష్ చేసుకోమన్న దగ్గర నుంచి, స్నానానికి పంపించడం దగ్గర నుంచి, రైట్, బ్యాగ్స్‌లో బుక్స్ సర్దటం దగ్గర నుంచి, టిఫిన్ బాక్స్ పెట్టి అందులో అన్నీ సర్దటం, బుక్సు అన్నీ సర్దటం, షూ హ్మ్. తీసుకొచ్చి షూ కూడా క్లీన్ చేసి తీసుకొచ్చి అక్కడ పెట్టి, సాక్సులు కూడా మనమే తొడిగి చేసేటప్పుడు అవును. ఏదో చిన్నపిల్లోడు 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లవాడైతే ఓకే. హ్మ్. 10వ సంవత్సరం వాడికి కూడా మనం ఇదే చేస్తూ ఉన్నాం అనుకోండి. మరి దాన్ని ఏం తప్పు తెలియజేస్తుంది? పేరెంట్స్‌దే. ఏం తెలియజేస్తుంది? అవును. సో, మనం బాధ్యతని వాళ్ళకి నేర్పట్లేదు. మనం తీసేసుకుంటున్నాం. మరి ఇక్కడ ఏమవుతుందంటేనండి, జనరల్‌గా ప్రతి పనిని కూడా పేరెంట్సే చేసేస్తారు. హ్మ్. ఒకవేళ పిల్లలు చేసేటప్పుడు ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందో చెప్పేస్తా. అంటే ద పాయింట్ ఏమిటి, కోర్ పాయింట్ ఏమిటంటే, ఒకవేళ నిజంగా ఎవరైనా సరే మారి చేద్దామని అనుకున్న, వాళ్ళ చేత చేయిద్దామని అనుకున్నా సరే ఏమవుతుందంటే, వాళ్ళు చేసిన తర్వాత ఏదో 1, 2 తప్పులుంటాయి. హ్మ్. వాడు బుక్కులు సర్దుకునేటప్పుడు కొంత ఇబ్బందుంటుంది. హ్మ్. రైట్? మనం ఏం చేస్తామంటే, వాడి చేత కరెక్షన్ చేయకుండా మనమే కరెక్ట్ చేసేస్తాం. హ్మ్. ఎప్పుడైతే మనం కరెక్షన్ చేసామో అప్పుడేమవుతుంది? నేనేదో చేస్తా ఉన్నాను. సపోజ్ హ్మ్. నాకు మీరు బాస్. హ్మ్. నాకు మీరు ఒక వర్క్‌ని అసైన్ చేశారు. హ్మ్. నేను చాలా జాగ్రత్తగా చేసుకొనొచ్చా. చేసుకొనొచ్చిన తర్వాత అందులో 4, 5 తప్పులున్నాయి. హ్మ్. తప్పులుండేటప్పుడు నేను చేసినటువంటి 10 పాయింట్‌లో ఒక 6 పాయింట్లు బా చేసి, మీరు దాన్ని అప్రిషియేట్ చేసి, ఈ 4, 5 పాయింట్లు కరెక్షన్ చెప్పారనుకోండి. నెక్స్ట్ టైమ్ తప్పు రాకుండా కరెక్షన్ చేశారనుకోండి, నేనేం చేస్తాను, నేను మళ్ళా వెళ్లి కరెక్షన్ చేసుకుంటాను. కానీ మా బాస్ మీరు అట్లా కాదు. హ్మ్. మీరేం చేస్తారంటే, ఓకే, దాన్ని వెంటనే కరెక్ట్ చేసి పాడేస్తారు. హ్మ్. నాకేం చెప్పకుండా. సో, లేదా ఆ ఎక్స్‌ప్లనేషన్ గాని ఇవ్వరు, ఏమి ఇవ్వరు. మీరు కరెక్షన్ చేసేస్తారు. అప్పుడు నేనేం చేస్తాను, కొన్ని రోజులు అయ్యేటప్పటికి నా 4 తప్పులు 5 తప్పులవుతాయి. 6 తప్పులవుతాయి. మీరు కరెక్షన్ చేసుకుంటూ పోతున్నారు. ఆ! మొత్తం హెడేక్ అంతా రైట్? వస్తుంది. సో, అప్పుడేమవుతుందంటే వాడికి తెలియకుండానే ఏమవుతుందంటే, ఆమె చూసుకుంటుంది. మా బాస్ చూసుకుంటాడని నేను ఎలాగైతే అనుకుంటానో ఆమె చూసుకుంటుంది. హ్మ్. సో, బొమ్మరిల్లు ఫాదర్ లాగా అయిపోతారు. ఆ! యెస్. ఆ! బొమ్మరిల్లు ఫాదర్‌లాగా హ్మ్. అన్నట్టుగా మీరు, నేనక్కడికెళ్లి చేసేటప్పటికి మీరన్నీ రెస్పాన్సిబిలిటీ ఇది చాలా చాలా ఇప్పుడు మీరు చెప్పినటువంటి పాయింట్లు ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ కోర్ అండి. పాయింట్ హ్మ్. అన్నమాట అండి. సో, దీంట్లో ఏమిటంటే బాధ్యతననేటువంటిది అంటే మనిషి ఎప్పుడు కూడా ఏంటంటే, ఒకటి మొట్టమొదటిగా విని నేర్చుకుంటాడు, తెలుసుకుంటాడు. తర్వాత చేసిన తర్వాత అనుభవంతో తెలుసుకుంటాడు. హ్మ్. ఇప్పుడు మీరు అన్నీ వినిపిస్తూనే ఉన్నారు. నేను చేయటం రానప్పుడు నాకు అనుభవం రాదు కదా! ఆ! ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కారు నడపాలనుకున్నారు. మీ హస్బెండ్ కారు గురించి కంప్లీట్‌గా చెప్తూ ఉన్నారు. ఇది హ్మ్. ఇట్లాగా, ఇది అట్లాగా అని. రోజు చెప్తూనే ఉన్నారు. హ్మ్. సంవత్సరం అయింది, 2 హ్మ్. సంవత్సరాలయింది. హ్మ్. మీకు అనుభవం వస్తుందా? రేపొద్దుట మీరు స్వతంత్రంగా ఆయన ఆ సీట్‌లో లేనప్పుడు నడపడం కష్టం మళ్ళీ. మీరొక్కరే నడపగలుగుతారా? లేదు. నడపలేరు కదా! అనుభవం మీకు ఎట్లాగొస్తుంది? రాదు కదా! హుహు. సో, ఇది కూడా ఎగ్జాక్ట్‌లీ అంతే. అంతే. సో, హ్మ్. మనం చెబుతూ ఉంటాం. ఇలా ఉండాలి, అలా ఉండాలి. నో. సో, పిల్లలకి ఏదైనా ఒక యాక్టివిటీ వాళ్ళని చెయ్యనివ్వండి. హ్మ్. ఎంత దారుణం అంటే జమీమ్మ గారు, పిల్లలు డ్రాయింగ్ ఏస్తారు. హ్మ్. చిన్న పిల్లలు హ్మ్. వేస్తారు. వేసినప్పుడు అంటే ప్రమాదం తెలియకుండా ఎంత పెద్ద ప్రమాదాన్ని మనం ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్‌ని పిల్లల నుంచి దూరం చేస్తున్నామని చెప్పడానికి. మంచిగా వేయరు పిల్లలు. హ్మ్. ఫస్ట్ టైమ్ నేర్చుకుంటారు. మీరైనా, నేనైనా ఫస్ట్ టైమ్ నేర్చుకుంటే ఎవరైనా సరే అంతే కదండీ! ఇప్పుడు ఆ తల్లే మొట్టమొదటిగా నేర్చుకుంటుందనుకోండి డ్రాయింగ్. కొంత రాకపోవచ్చు కదా! అందంగా ఎందుకొస్తది? రాదు కదా! ఆ! చిన్న తప్పులతో ఉంటది. అప్పుడు ఈళ్ళేం చేస్తారంటే కరెక్ట్ చేస్తారు. హ్మ్. కరెక్ట్ చేసి పంపిస్తారు. ఈళ్ళేదైనా ప్రాజెక్ట్ చేస్తారు. అవును. తల్లిదండ్రులు అన్ని అనాలిసిస్ చేసి అన్నీ పెట్టేస్తారు. ఈళ్ళంతా కరెక్ట్ చేసేస్తే బ్రహ్మాండంగా చేసి పంపిస్తారు. ఇక్కడ 2 ఎలిమెంట్సు. ఒకటి, ఆ పిల్లవాడు ఏమనుకుంటాడు? నేనేం తప్పు చేసినా ఆళ్ళున్నారు గదా కరెక్ట్ చేయడానికి. హ్మ్. మీరున్నారు గదా! ధీమా నేనెందుకు వచ్చేస్తది. బాధ్యత తీసుకుంటాను? మీరు చూసుకుంటారు గదా! హ్మ్. అది కొంచెం కొంచెం గ్రాడ్యువల్‌గా తగ్గిపోతుంది. హ్మ్. సో, రెండోదేమిటంటే, ఏ మెప్పు కోసం ఆ పేరెంట్స్ అట్లా జేస్తారు? హ్మ్. ఏమొస్తది వీళ్ళకి?
ఇంపార్టెంట్ ఎలిమెంట్, ఆ రెస్పాన్సిబిలిటీ అనేటువంటి ఆ ఇంపార్టెంట్ ఎలిమెంట్‌ని పిల్లల నుంచి దూరం చేస్తాం హ్మ్. వీటి వల్ల. సో, వాడు తప్పు చేస్తే ఆ తప్పు నుంచి తెలుసుకుంటాడు. సో, మనం రెస్పాండ్ అవ్వాల్సినట్టు అవసరం లేదు. ఈ చిన్న చిన్న వాటి నుంచి చిన్న చిన్న ఇబ్బందులు నేర్చుకుంటాడు. ఎప్పుడైతే చిన్న చిన్న ఇబ్బందులు నేర్చుకుంటాడో కొంచెం కొంచెం వాళ్ళ గట్టుపడడానికి అవకాశం ఉంటుంది. రైట్? సో, దీంట్లో ఏమిటంటే మీరిప్పుడు దీనికి సంబంధించి ఏదైనా ఒక యాక్టివిటీ అన్నీ ఒకేసారి వద్దు. ఇప్పుడు సపోజ్ మీరన్నట్టుగా బ్రష్ చేసుకోవడం దగ్గర నుంచి ఏది కూడా వాడు రెస్పాన్సిబుల్‌గా లేదు అనుకోండి. ఈ 15 డేస్‌కో, 1 మంత్‌కో ఒకటే యాక్టివిటీ పెట్టుకోండి. హ్మ్. వాడు ఓకే. టైంకి లేవాలి. ఇదే ఒకటి పెట్టుకోండి. ఒక మంచి బుక్ ఉంటుందండి. ఒకాయన రాశారాయన. ఒక కర్నల్ రాశారనమాట. 'మేక్ ఎ బెడ్' అని హుహు. ఫస్ట్ యాక్టివిటీ 'మేక్ యువర్ బెడ్' అనేటువంటిది ఉంటుందది. హ్మ్. మనం లేచిన వెంటనే మొట్టమొదట ఎవ్వరైనా సరే చిన్నపిల్లలు గానీ, పెద్దవాళ్ళు గానీ 'మేక్ యువర్ బెడ్' అంటారు. మనం లేచిన తర్వాత ఆ బెడ్‌ని సరిగా సర్దుకోండి. సర్దుకోవాలి. హ్మ్. సర్దుకోండి అంటారు. ఎందుకు అంటే ఇది సైకలాజికల్‌గా కూడా ఒక 2 ఇంపార్టెంట్ ఎలిమెంట్స్. అంటే ఆయనేం చెప్తారంటే దీనివల్ల ఏంటి ఉపయోగం అంటారు. అన్నప్పుడు నేను ఆ రోజంతా మంచి పని చేసుకొని, మంచి విజయాన్ని సాధించి, మంచి ఫుల్‌ఫిల్‌మెంట్‌తో ఇంటికొచ్చాననుకోండి. నేను హ్మ్. పడుకోవడానికి మంచి బెడ్ ఉంది. హ్మ్. ఒకవేళ నేను అనుకున్న లక్ష్యాలు ఆ రోజు సాధించలేదు. డల్‌గా వచ్చాను. అయినప్పటికీ బెడ్ ఉంది. మంచి బెడ్ ఉంది. హ్మ్. ఇదొకటి. రెండోది సైకలాజికల్‌గా ఏమిటంటే మొట్టమొదటిగా ఎవరైనా ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఇది వింటున్నటువంటి వాళ్ళు. మేక్ యువర్ బెడ్ చేస్తే బయటకొచ్చిన వెంటనే ఒక ఫుల్‌ఫిల్‌మెంట్ వస్తుంది. హుహు. ఆ చిందరవందరగా ఉన్నటువంటి బెడ్ ఒకసారిగా మీరు అన్నీ సర్ది మీరు బయటకొచ్చారనుకోండి. రోజులో మొట్టమొదటగా ఒక మంచి పని మీరు పూర్తి చేసి బయటకొచ్చారు. ఒక ఫుల్‌ఫిల్‌మెంట్ ఒకసారి ట్రై చేయండి. పాజిటివిటీ స్టార్ట్ అవుతుంది. పాజిటివిటీ స్టార్ట్ అవుతుంది. అట్లా కాకుండా పక్క నుంచి సెల్ ఫోన్ తీసి దాన్ని పట్టుకొని కూర్చొని అసలు మన ఆలోచనలు బ్రష్ ఆగిపోతాయి. చేసినప్పుడు మన కూడా పళ్ళు తోముకొని. మన ఆలోచనలు అవును. ఆగిపోతాయి. అవును. సో, కాబట్టి ఈ విధంగా ఏదైతే ఏ పిల్లలకైతే ఇబ్బంది ఉందో ఒక్క యాక్టివిటీని మీరు మొదలుపెట్టండి. 1 మంత్ పాటు లేదా 15 డేస్. అది ఖచ్చితంగా వచ్చిన తర్వాత మరొకటి. సో, ఈ సందర్భంలో వాళ్ళు తప్పు చేసినా మీరు రిస్ట్రైన్ చేసుకోండి. మీరు వెంటనే దూరిపోయి దాన్ని కరెక్ట్ చేయటం అనేటువంటిది ఇక్కడ పెద్ద ప్రమాదం. హ్మ్. సో, అందుకే ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ అని క్వెషన్ స్టార్ట్ చేశారు మీరు. హ్మ్. అవును. వాళ్ళకు కూడా ఏమవుతుందంటే ఇది లేకపోతే ఏమవుతుందంటే జనరల్ వేలో వాళ్ళ జీవితంలో మార్కులు ఎన్ని సంపాదించినా, ర్యాంకులు ఎన్ని సంపాదించినా జీవితం అనేటువంటిది చాలా అగమ్యగోచరంగా ఉంటుందండి. హ్మ్. చాలా ఎగ్జాంపుల్ చూస్తూ ఉంటాం. సార్ చిన్నప్పుడు పిల్లలేంటంటే ఏ విషయాన్నైనా ప్రతి చిన్న విషయాన్ని మనకి వినటానికి వాళ్ళు కంప్లెయింట్ చేస్తున్నారేమో అని అనుకునేవాళ్ళం. వచ్చి రాగానే ఏదన్నా ఆడుకొని రాగానే మా ఫ్రెండ్ ఇలా చేశాడు, అలా చేశాడు, లేదంటే ఆంటీ ఇలా అనుకున్నారు. బయట విషయాలు కూడా షేర్ చేసుకునేవాళ్ళు. హ్మ్. వాళ్ళకి నచ్చినవి, నచ్చనివి హ్మ్. కూడా. కానీ ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ ఎలా ఉందనంటే పేరెంట్స్ అడుగుతున్నా కూడా ఏ విషయాలు షేర్ చేసుకోలేకపోతున్నారు. అట్ ద యెస్. సేమ్ టైమ్ ఏదైనా అడిగితే ఏం లేదు, సరే, ఓకే అని చెప్పి ఇలా స్వీట్ అండ్ షార్ట్ ఆన్సర్ అయిపోయింది తప్ప పేరెంట్స్‌కి కనీసం ప్రాపర్‌గా ఆన్సర్ చెప్పలేనటువంటి పరిస్థితి. దీనివల్ల పేరెంట్స్‌కి వీళ్ళు దూరం అవుతున్నారని అనుకోవచ్చా? ఎస్పెషల్లీ టీనేజ్ పిల్లలు. ఇది చాలా విషయాలు. కరెక్ట్. తర్వాత వాళ్ళు చాలా చాలా సూసైడ్ అటెంప్ట్‌లని ఇలాంటివి చాలా వస్తున్నాయి. టీనేజర్స్‌కి సంబంధించి మీకెప్పుడైనా సరే హ్మ్. ఇది మొట్టమొదటి సైన్. అవును. మన మాట వినట్లేదు అనేటప్పుడు. ఇక్కడ ఒకటేమిటంటే మీ మాట వినట్లేదా? హ్మ్. లేదా మీరు చెప్పే విధానాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదనేది 2 విషయాలుంటాయి. ఓకే. ఇది కొంచెం దీన్ని లోపలికెళ్ళేటప్పుడు హ్మ్. ఆలోచించాల్సినటువంటివి. ఇక టీనేజర్స్‌కొచ్చేటప్పటికి చిన్నప్పటి వరకు మాట విన్నారు, ఇప్పుడు మాట వినట్లేదు అనేటప్పుడు రకరకాల కారణాలుంటాయి. ఇది కొన్ని విషయాల్లో ఏంటంటే చాలా పెద్ద కారణాలు కూడా అయ్యుంటాయండి. హ్మ్. అది చెప్తాను. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీకు చెప్తాను. హ్మ్. ఉదాహరణకి మీరు చిన్నప్పుడు అంటే నేనిది చాలా స్కూల్స్‌లో చెప్తుంటాను, టీచర్‌కి చెప్తుంటాను, పేరెంట్స్‌కి చెప్తూ ఉంటాను. హ్మ్. ప్రస్తుతం ఏమిటంటే ఇన్‌స్ట్రక్షన్ యొక్క వాల్యూ పడిపోయింది. ఇప్పుడు ఇదివరకు ఒక పదాన్ని ఉపయోగిస్తే, అద్భుతమైనటువంటి పదాన్ని ఉపయోగిస్తే, అద్భుతమైనటువంటిది అన్నప్పుడు, అది దాంట్లో ఏదో ఒక మంచి స్పెషాలిటీ ఉంది. హ్మ్. ఇప్పుడు యూట్యూబ్‌లో ఏ థంబ్‌నెయిల్ చూసినా ఎగ్జాగరేషన్ ఉంటుంది. ఏ పొలిటీషియన్ మాట్లాడినా ఎగ్జాగరేషన్ ఉంటుంది. హ్మ్. రైట్? అవును. పదాలు దాన్ని ఇప్పుడు ఏ పొలిటీషియన్ అయినా నేను రేపొద్దుట రాష్ట్రాన్ని ఇలా మార్చేస్తానని చెప్పాడనుకోండి. హ్మ్. ఎవరైనా పెద్ద కేర్ చేసేదేం లేదు. హ్మ్. అవి మనకు తెలుసు కదా! ఆ మాటలలో. సో, ఇది అందరికి అర్థమవుతుంది కదా! ఇప్పుడు మనం పేరెంట్స్ విషయానికొస్తే, పేరెంట్స్ కూడా ఏమిటంటే ఒకే విషయాన్ని పదే పదే చెప్తారు.
మోస్ట్ పర్టికులర్లీ ఉమ్, తల్లి విషయంలో ప్రాబ్లం వస్తుంది. తల్లి ఏమిటంటే ఎక్కువ టైం పిల్లల దగ్గర ఉంటారు కాబట్టి అక్కడ వాళ్ళ మాట వినట్లేదు అనేటువంటిది వస్తుంది. ఉమ్, సో అక్కడ ఏమిటంటే యాక్సెసిబిలిటీ ఎక్కువ వీళ్ళు కాబట్టి వీళ్ళు చెప్పేటప్పుడు ఏమిటంటే ఒకే విషయాన్ని పదే 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 చదువు 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 అని చెప్పారు అనుకోండి. ఉమ్. 20 సార్లు చెప్పారు. చదువు అని మీరు చెప్పిన ఇన్స్ట్రక్షన్కి విలువ ఉందా లేదా? లేదు కదా. లేదు. అంటే చదువు అన్న మాట మంచిదే, కాకపోతే ఇన్నిసార్లు చెప్పడం అన్నది నేను అందాక అన్నది అది. అవును. సో చెప్పే విధానంలో తేడా ఉందా, చెప్పటం తప్ప అనేటువంటిది నేను చెప్పినటువంటిది అది. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ అనమాట అండి. ఆ ఎలిమెంట్లో ఏమవుతుందంటే వీళ్ళు రిపీటెడ్గా ఉమ్, చెప్పినప్పుడు చెప్పిన తర్వాత వీళ్ళు పట్టించుకోరు, వాళ్ళు పట్టించుకోరు. ఉమ్, ఇప్పుడు మీరు ఇళ్ళలో చెప్పారు కదా ఈ విషయం. ఉమ్. అలాగే స్కూల్స్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు స్కూల్స్లో కూడా చాలా చోట్ల ఏమవుతుందంటే టీచర్ ఏమవుతారంటే కీప్ క్వైట్ కీప్ క్వైట్ కీప్ క్వైట్ అంటారు. అవును. ఓకే, ఈ పిల్లవాడు అరే టీచర్ కీప్ క్వైట్ అన్నారే, నేను ఇప్పుడు అటెన్షన్ తీసుకోవాలి, టీచర్ ఇది చెప్పబోతున్నా నేను వినాలి, లేకపోతే నేను చదువుకోవాలనేటువంటి అటెన్షన్ ఎంతమందికి వస్తుంది నాకు చెప్పండి. ఎందుకు రాదు? ఆవిడ అదే అంటది, వీళ్ళు ఇలాగే ఉంటారు. మార్పు అనేది ఉంటుంది. రైట్. సో ఇక్కడ ఆ ఇన్స్ట్రక్షన్ వాల్యూ పడిపోతుంది. ఎందుకు పడిపోతుంది? దానికి మీరు ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత పాటించాల్సినటువంటి ప్రోటోకాల్ మీరు పాటించకపోవటం, మీరు చెప్పి వదిలేస్తారనమాట. ఉమ్, ఆ యాక్షన్ ఐటమ్స్కి రాకపోవటం వల్ల ఆ ఇన్స్ట్రక్షన్ వాల్యూ కోల్పోతుంది. అవును. ఇది ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్. రెండోది ఏమిటంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లో పిల్లలు ఒక వయసు వచ్చిన తర్వాత చిన్నప్పటి వరకు విన్నారు, ఇప్పుడు వినట్లేదు అన్నారు చూసారా. ఉమ్, వినని సందర్భంలో ఏమవుతుందంటే ఎందుకు వినరు అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీరు నా బాస్ అనుకుందాం. ఉమ్, మీరు ఏదైనా ఒక విషయాన్ని, ఏదైనా ఒక ప్రపోజల్ని మీ తీసుకొచ్చి నేను చెప్పడానికి ప్రయత్నించాను. ఉమ్, మీరు ఒక టైప్ ఏమిటంటే మీరు ఆ ప్రపోజల్ని జాగ్రత్తగా విని ఉమ్, దాని యొక్క ఫంక్షనింగ్లో ఉన్నటువంటి ఇబ్బందులను అర్థం చేసుకుని ఇది ఇలా జరుగుతుందండి, మనకు ROI తక్కువ ఉంది, ఇట్లాగా ఏదో చెప్పారు, లేదా బాగుంది అంటే అప్రిషియేట్ చేశారు. ఇది ఒక టైపు. రెండో టైప్ ఏమిటంటే మీరు ఏది చెప్పినా వినరు. నేను ఈవెన్ మంచి ప్రపోజల్ పట్టుకొచ్చినా సరే అసలు మీరు దాని మీద యాక్సెప్ట్ కూడా చెయ్యరు, లేదా దాంట్లో ఉన్న ఒక్క లోపాన్ని వెత్తి చూపి మిగిలినవన్నీ ఎంత పాయింట్లు బాగున్నా సరే ఆ చిన్నది కరెక్ట్ చేస్తే బాగా అవుతుంది, కానీ వీటన్నిటిని చూసి పక్కకి గంటేస్తారు. ఉమ్, అప్పుడు నేను మీ దగ్గరికి వచ్చి ఒక 2-3 సార్లు అయిన తర్వాత ప్రపోజల్ ఇవ్వగలుగుతానా, మీతో మాట్లాడగలుగుతానా, మీతో షేర్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుందా లేదా చెప్పండి? ఉండదు కదా, అవును. ఖచ్చితంగా ఉండదు కదా. ఇక్కడ కూడా ఎగ్జాక్ట్లీ అదే అవుతుంది. ఏమవుతుందంటే నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ యాజ్ అ బాస్గా మీరు ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్తో ఉండి మీరు ఇలాగే ఉండాలి, నేను ఇప్పుడు ఇదే చేయాలి, మీరు రకరకాల ఇది ఉండొచ్చు. సో అలా ఉన్నప్పుడు పేరెంట్ ఇక్కడ ఇట్లాగా ఉండేటప్పుడు ఏమవుతుందంటే టీనేజ్కి వచ్చేటప్పటికి పిల్లలకి ఏంటంటే కొంచెం ఇండిపెండెన్సీని కోరుకుంటారు. వాళ్ళు కూడా కొంత ఆలోచన మొదలవుతుంది, వాళ్ళు షేర్ చేసుకునేటట్టు అవకాశం ఉంటుంది. సో మనం అది విననటువంటి సందర్భం లేదా వాళ్ళు చెప్పినటువంటి దానికి మనం అబ్జెక్ట్ చేసేటువంటిది అంటే రైట్ వేలో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా మనం అబ్జెక్ట్ చేస్తూ ఉన్నాం అనుకోండి, అలా ఆటోమేటిక్గా కమ్యూనికేషన్ తగ్గిపోతూ ఉంటుంది. సో ఇది మొట్టమొదటి విషయం. దీనివల్ల పర్యవసానాలు ఎక్స్ట్రీమ్ పొజిషన్కి ఎక్కడ వెళ్తాయంటేనండి, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే ఇంటిలో వినలేదో, ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ చెప్పేస్తా. కొంతమంది పిల్లలు ఉంటారు, అమ్మాయిలు ఉంటారు, చాలా అంటే మహాలక్ష్మి కింద తల్లిండ్రు పెంచుకుంటుంటారు. రైట్. ఇంకా సర్వస్వం ఆమె నా ఆస్తి, నా బంగారం అనేటువంటి, అంటే ఇంకా ఎంతో ప్రేమ కురిపించేటువంటి పేరెంట్స్ ఉంటారు. అలాంటి పేరెంట్స్ విషయంలో కూడా అమ్మాయిలు పేరెంట్స్ చెప్పకుండా మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయేటువంటి సంఘటనలు మనం చూస్తుంటాం కదా. అంటే ఇది ఒక ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్. ఎందుకు చెప్తున్నానంటే అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నా. ఎందుకు వెళ్ళిపోతారు? మరి తండ్రి అంటే అంత ప్రేమ చూపించినటువంటి తండ్రి కదా, సో తండ్రి అంత బాగా గైడ్ చేస్తున్నాడు, చెప్తున్నాడు కదా. ఇక్కడ ఉన్నటువంటి ఒక్క ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆ తండ్రి ఎప్పుడు చెబుతూనే ఉంటాడు, వినడు, వినేటువంటి పరిస్థితి ఉండదు. ఎప్పుడైతే వినేటువంటి పరిస్థితి లేదో ఈ వ్యక్తికి వినేటువంటి వాళ్ళు అప్పుడు ఆప్తులుగా వస్తారు. రైట్. సో అదే ఇప్పుడు ఆన్లైన్లో ప్రపంచంలో కూడా చాలామంది పిల్లలు ఎవడో మొక్కం తెలియనటువంటి పిల్లలు వాళ్ళ ద్వారా వెళ్ళిపోయి చాలా సమస్యలు కొని తెచ్చుకున్నటువంటి సమస్య చూశారు కదా. అక్కడ దాకా అక్షయ్ కుమార్ ఉన్నాడు చూసారు, యాక్టర్, ఆయన చెప్పాడు వాళ్ళ అమ్మాయి విషయంలో స్వయంగా చెప్పాడు ఆయన. సో ఇప్పుడు చెప్పరు, ఎంత గొప్ప విషయం, ఆయన స్వయంగా వాళ్ళ కూతురు విషయం చెప్పాడు ఆయన. రైట్. సో ఎందుకు చెప్పాడు ఆయన? అది కీలకమైనటువంటి పాయింట్. ఎందుకంటే ఇప్పుడు వీడియో గేమ్ ఆడుతూ ఉంది, జనరల్గా పేరెంట్స్కి ఇష్టం ఉండదు, జనరల్గా ఎవరికి ఇష్టం ఉండదు. సో అవతల ఏమిటంటే వీళ్ళు ఆడుతునేటప్పుడు ఎప్రిషియేషన్ అవుట్ సైడ్ నుంచి వస్తుంది. అరే నువ్వు ఎంత బాగా ఆడుతున్నావు,
నీలో ఇంత స్కిల్ ఉంది, ఇది హ్మ్. అది అని మనం చెప్తూ ఉన్నాం అనుకోండి. అప్పుడేం జరుగుతుంది? ఆటోమేటిక్‌గా వాళ్ళ సో, మీద ఇది ఇష్టం ఇది. పెరుగుతుంది. సో, అందుకని ఏమిటంటే, ఈ యొక్క ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే నేనిక్కడ చెప్పే థంబ్ రూల్ ఏమిటంటే, టీనేజ్‌కొచ్చేటప్పటికి 12, 13 సంవత్సరాలకొచ్చేటప్పటికి మీరు చెప్పేటువంటిది సగానికి తగ్గిపోవాలి. ఓకే. మీరు చెప్పండి. వినటం అనేటువంటిది పెరగాలి. సో, వినటం పెరిగినప్పుడు ఏంటంటే, చాలా చాలా మంచి లక్షణాలొస్తాయండి. ఆ పిల్లలు కమ్యూనికేషన్ చేయటానికి అవకాశం ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవటానికి వాళ్ళకున్నటువంటి ఐడియాస్ మీతో షేర్ చేసుకోవటానికి, దాన్ని ఆర్టిక్యులేట్ చేసేటువంటి ఒక ప్రాసెస్ ఓహ్! బ్రెయిన్‌లో మొదలవుతుంది. రైట్? సో, ఆర్టిక్యులేట్ చేసుకున్న తర్వాత వాళ్ళు చెప్పిన దానికి బాధ్యతగా కొంత చూపించడానికి గమనిస్తారు. అవును. అవకాశం ఉంటుంది. నెక్స్టు మీరు ఏ ఐడియా వచ్చినా సరే మీకు ఆలోచన నాకు అప్రిషియేట్ చేయడానికి నా తండ్రున్నాడు, నా తల్లుంది, నన్ను కరెక్ట్ చేస్తారనేటువంటి ఒక తెలియనటువంటి ధైర్యం వాళ్ళతో వస్తుంది. సో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏమిటంటే చిన్న పిల్లలు మనం ఇప్పుడు కూడా ఏంటంటే చిన్న పిల్లలు వాళ్ళకేం తెలుసు హ్మ్. అని వదిలేస్తాం అనమాట అండి. అని కొట్టి పడేస్తాం కొట్టి గూడా. పడేస్తాం. సో, కాబట్టి ఆ ఇన్‌స్ట్రక్షన్ యొక్క వాల్యూని మనం ఇక్కడ పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో, ఆ ఇన్‌స్ట్రక్షన్ మనం ఇచ్చిన తర్వాత దాన్ని యాక్షన్‌లోకి తీసుకురావటానికి మనం ఏదైతే ఇమ్మీడియేట్ స్టెప్ చేయాలో దాని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీరు ఇన్‌స్ట్రక్షన్ ఇవ్వద్దు. ఆ! కరెక్ట్. మీకు ఆ సమయం వచ్చేంత వరకు మీరు ఇన్‌స్ట్రక్షన్ ఇవ్వద్దు. బెటర్. హ్మ్. ఓకే. సో, చాలా అప్పుడు ఆ రిలేషన్స్ కూడా చాలా ఎక్సలెంట్‌గా మోస్ట్ పర్టిక్యులర్‌లీ టీనేజ్‌కు సంబంధించి. నేనొకటి చెప్తాను. టీనేజర్స్ మీరెవరైనా వినని టీనేజర్స్ ఉంటే నా దగ్గరికి పంపించండి. హ్మ్. ఒక 10 రోజులు. రైట్? హ్మ్. నేను మీరేదైతే కావాలనుకుంటున్నారో దానికి రెట్టింపు మార్పుతో నేనిస్తా. ఇది నా హ్మ్. ఛాలెంజ్. హ్మ్. ఇది నా ఓకే. ఛాలెంజ్. ఓపెన్ ఛాలెంజ్. యెస్. రైట్. చూద్దాం. రైట్? సో, చాలా మంచి విషయాలు చెప్పారు. ఒక టీనేజర్ కంప్లీట్ రెస్పాన్సిబుల్ పర్సన్‌గా మారాలనంటే, ఇన్ని రకాల యాస్పెక్ట్స్‌లో గనక ట్రీట్ చేస్తే ఖచ్చితంగా పేరెంట్స్ మాట వినడమే కాదు, తనంతట తాను చేయాల్సిన బాధ్యతలు కూడా నెరవేర్చే అవకాశాలున్నాయని చాలా ఖచ్చితంగా. చక్కగా చెప్పారు. ఈ ఎపిసోడ్ చాలా అద్భుతంగా నడిచింది. ఇలాంటి ఎపిసోడ్‌లు మళ్ళీ మళ్ళీ చేద్దాము. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం మనం చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ అండి. సో, చూసారు కదండీ! సుబ్బారావు గారితోని ఉన్నటువంటి స్పెషల్ ఎపిసోడ్. మళ్ళీ ఇంకొక స్పెషల్ ఎపిసోడ్‌తో నేను మీ ముందుకొచ్చేస్తాను. అయితే ఇందులో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తూ ఉన్నాను. మీరు పేరెంట్స్‌గా మీకు మైండ్ స్ట్రెంథెన్ కావాలన్నా, లేదంటే పేరెంట్సింగ్ సెషన్స్ మీరు తీసుకోవాలన్నా, సుబ్బారావు గారు మీకు ప్రతి సండే మియాపూర్ అండ్ మాధాపూర్‌లో అవైలబుల్‌గా ఉంటారు. చాలామంది ఆయన అపాయింట్మెంట్‌ల గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు. చాలామంది కాల్స్ చేస్తూ ఉంటారు. ఇది నేరుగా కలిసే అవకాశం కాబట్టి, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రైమ్ 9 ఎడ్యుకేషన్ ఛానల్ తరపు నుండి మీ అందరికీ రిక్వెస్ట్ పంపిస్తూ ఉన్నాం. సో, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇంకా తెలియని వారికి కూడా తెలియచేయండి. ఇది ఇవాల్టి స్పెషల్ ఎపిసోడ్స్ విత్ కెరియర్ గైడర్ అలాగే ఆథర్ అయినటువంటి సుబ్బారావు గారితోని స్పెషల్ ఎపిసోడ్. మరొక కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్డ్.